నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ దుర్గా భవాని. సో ఏదైతే ఆపరేషన్ కగర్ దానికి సంబంధించినంత వరకు ఎన్కౌంటర్లు అయితే జరుగుతున్నాయో, నిన్న దాదాపు 27 మంది అయితే చనిపోవడం అనేది జరిగింది. అందులో ప్రధాన కార్యదర్శి అయిన నంబెల్ల కేశవరావు కూడా చనిపోవడం జరిగింది. అసలు ఈ నక్సలిజం ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఏంటి, అసలు దీని భావజలాలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్రస్తుతం మనతో పాటు అయితే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లో డెవలప్మెంట్ బోర్డ్ లో మెంబర్ గా పనిచేసిన, అంటే మోడీ టీమ్ కి పనిచేసిన తుర్క నరసింహ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము దీని గురించి. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సో సార్ చెప్పండి, నిన్న మనం చూసాము కూడా ఆపరేషన్ కగర్ లో 27 మంది చనిపోయారు. ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి నంబల్ల కేశవరావు అయితే చనిపోవడం అనేది జరిగింది. మరి దీని గురించి అసలు మీరేమనుకుంటున్నారు? చూడమ్మా, ఈ నక్సలిజం విషయం అనేది ఉంది, పీపుల్స్ వార్ విషయం అవుతుంది. ఇది ఎట్లా పుట్టింది, ఏంది అసలు, ఏంది ఇది వర్ధిల్తుందా, దీని ఏమైంది, దీని పరిణామాలు ఏంటి అనేది నేటి సమాజానికి, నేటి యువతకు అవసరం. కొంచెం తెలుసుకోవాలి, మీరు కూడా తెలుసుకోవాలి, సమాజం తెలుసుకోవాలి, రేపటి సమాజం కూడా అవగాహన చేసుకోవాలి. మీరు చూడండి, 2 నిమిషాలు చెప్తాను నేను. అంటే నక్సలిజం ఎక్కడ పుట్టింది? మరి మన దేశంలో పశ్చిమ బెంగాల్లో పుట్టింది, స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అయితే దీనికి మూల కారణం ఏంటంటే, ప్రపంచ హిస్టరీలో ఒకసారి మనం తొంగి చూస్తే, పారిశ్రామిక విప్లవం అనేది ఇంగ్లాండు, దాని చుట్టుపక్కల దేశాలు స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో ఈ పారిశ్రామిక విప్లవం అంటే యంత్రాలు కనుగొనడం, యంత్రాలతో ఉత్పత్తులు ఇచ్చేసి ఎక్కువ మార్కెటింగ్ వ్యవస్థలు ఏర్పరచడం, తర్వాత మార్కెటింగ్ కోసం అవుతుంది, ముడి సరళ కోసం అవుతుంది, ప్రపంచ దేశాలు మిగతా దేశాల్లో పోయి స్టీమ్ ఇంజిన్ తోటి తయారు చేసుకుని ఒక నౌకల్ని నౌకా యంత్రాలు తయారు చేసుకొని ఆ స్టీమ్ ఇంజిన్ల ద్వారా, నౌకల ద్వారా, పడవల ద్వారా విదేశాలకు, వేరే కాంటినెంట్స్కు, ఖండాలకు పోయి వాళ్ళ యొక్క రాజ్యాలను స్థాపించుకోరు, వలస రాజ్యాలను స్థాపించుకోరు. స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, ఇంగ్లాండ్ ఈ యొక్క పారిశ్రామిక విప్లవం ఫలితంగా, దాని ఫలితంగా ఏమైందంటే పట్టణాలు డెవలప్ అవడం, తర్వాత పట్టణాల్లో స్లమ్లు, కార్మికులు, తర్వాత కార్మికుల్ని వాళ్ళ ఉద్దేశం ఏంది, మరి వలస రాజ్యాలను ఏర్పరచుకోవాలి, సంపద సంపాదించుకోవాలి, లాభాలు పొందాలి, కంపెనీలు పెట్టి లాభాపేక్షతోటి ఈ యొక్క కంపెనీలు, ఇంగ్లాండ్లో కానీ ఇటువంటి కంపెనీలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినాయి. ఈ లాభాపేక్ష తోటి పెట్టిన కంపెనీలకు ఈ ముడి సరుకును తేవడం అవుతుంది, ఫ్యాక్టరీలు పనిచేయడం అవుతుంది, కూలీలు అవుతుంది, ఉద్యోగస్తులు అవుతుంది, వీళ్ళు ఘోరంగా అంచవేయడం ఒకటి జరుగుతుంది అన్నమాట. అది పారిశ్రామిక విప్లవ ఫలితంగా వలస రాజ్యాలు ఏర్పడి జరుగుతూ ఉన్న క్రమంలో మళ్ళీ శ్రామికుల యొక్క హక్కులు కావాలని చెప్పి రకమైన వాదం బయలుదేరింది. ఇది ఈ పెట్టుబడిదారి విధానం ఇట్లా బయటకు వెళ్తే సంపద డెవలప్ చేసుకొని కొద్దిమంది సంపదలు ఎక్కువ ఉండి మిగతా ప్రజలని కానీ సమాజాలని కానీ నిర్వీర్యం చేస్తున్న అన్ని రకాలుగా, కాబట్టి ఇంకొక సిద్ధాంతం బయలుదేరింది. ఈ వలసవాదం, పారిశ్రామిక విధానంతో ఇంకొక వలసవాదం, అదే ఇంకో సిద్ధాంతం ఏమైంది, మరి కమ్యూనిజం అనేది, సామ్యవాదం అన్నది. ఈ పెట్టుబడిదారు విధానాలకు వ్యతిరేకంగా ఆ రోజు కంపెనీలలో, ఫ్యాక్టరీల్లో పనిచేసే ఈ ఉద్యోగులకు అవుతుంది, కూలీలకు అవుతుంది, ఆడవాళ్ళకి అవుతుంది న్యాయం జరిగే విధంగా ఒక కార్మిక సంఘాలు, శ్రామిక రాజ్యాల లక్ష్యం కోసం కొంత ఏర్పడిన ఒక భావజాలం అప్పుడు లూయి కానీ, తర్వాత మార్క్స్ కానీ, ఇలాంటి అప్పటి ఆర్థికవేత్తలు కొన్ని బుక్స్ రచించారు. ముఖ్యంగా మార్క్స్ అనే అతను జైల్లో ఉండే తాస్ క్యాపిటల్ బుక్ రచించాడు, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో బుక్ రచించాడు. ఈ విధంగా వాటిని స్ఫూర్తి పొంది మొదటి ప్రపంచ యుద్ధం ఆ టైంలో, ఆ కాలంలో, అంతకంటే ముందు కానీ ఈ యొక్క జార్ చక్రవర్తులకు వ్యతిరేకంగా, రష్యాలో జారు చక్రవర్తులు నికోలస్ థర్డ్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈ లెనిన్ ఒకటి ఉద్యమం సాధించుండు. ఆ లెనిన్ అన్నను కూడా జార్ చక్రవర్తి చంపిండు. లెనిన్ ఏంటంటే బోల్షిక్ పార్టీ పెట్టేసి శ్రామిక నియంత్రితం రావాలి, తుపాకీ గుట్టం ద్వారానే మనం సాధించేసి ఆ రాజ్యాన్ని కూల్చి కొత్త రాజ్యాన్ని ఏర్పరచాలి. అదేవిధంగా చైనాలో మావో కూడా అదేవిధంగా ఆయన ఫస్ట్ ప్రపంచ యుద్ధం కాకుండా రెండో ప్రపంచ యుద్ధం తర్వాతను ఆ కాలంలో ఆయన మావో స్టార్ట్ చేసి, ఆ మావోలు అప్పుడు కమింగ్టన్ పార్టీ ఉండే, ఆ కమింగ్టన్ పార్టీ భూస్వాములకు వ్యతిరేకంగా ఆయన పోరాడి అక్కడ సాధించుకోండు. శ్రామిక నియంతృత్వం కావాలని చెప్పేసి తుపాకీ గుట్టం ద్వారా యుద్ధాలు చేసి రక్తపాతంతో అక్కడ ఆయన స్థాపించుకోండు, రష్యాలో వీళ్ళు స్థాపించుకోరు, బోల్స్ విప్లవం ఏది లెనిన్, ఇక్కడను మావో స్థాపించుకోండు చైనాలో. అప్పుడు 2 వర్గాలు సమాజం విడిపోయి ఉండే, ఆ వర్గం అంటే ఒకటేమో దోపిడీ వర్గం, దోపిడీ చేయబడ్డ వర్గం. దోపిడీ చేసే వర్గం జార్ చక్రవర్తులు, భూస్వాములు వాళ్ళు ఉండే, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజల్ని కూడీకరించి ఈయన విప్లవం తెచ్చిండు రష్యాలో, బోల్షివిక్ పార్టీ లెనిన్. ఇక్కడనో మావో తెచ్చిండు చైనాలో.
అప్పుడు ఎంతో రక్తపాతం ఫలితంగా అక్కడ రాజ్యాలు మారినాయి. అది రాజ్యాలు మారినాయి. అప్పుడు సామ్యవాద రాజ్యాలు వెలిచినాయి. ఇప్పుడు అంటే ఏంది ఫస్ట్ ఇంతకంటే ముందు ఇంగ్లాండ్ విప్లవము, అమెరికా విప్లవము, ఫ్రాన్స్ విప్లవం, ఆ విప్లవం ఫలితంగా ప్రజాస్వామ్య రాజ్యాలు వెలిచినాయి. ఈ యొక్క రష్యా విప్లవం, చైనా విప్లవం ఫలితంగా కమ్యూనిస్టు రాజ్యాలు వెలిచినాయి. ఇక మతవాదం ఎక్కువైపోయి మత రాజ్యాలు మధ్యకాలంలో మత రాజ్యాలు కూడా కొన్ని వెలిచినాయి. ముస్లిం రాజ్యాలు, ఇరాను, ఇరాకు ఇలాంటి రాజ్యాలు కూడా ఇక్కడ వెలిచినాయి. మన భారతదేశంలో మొత్తం ఇంకా రాజరిక పాలన ఉండే. మన తెలంగాణలో అప్పుడు ఈ నైజాం పాలన ఉండే. మరి నైజాం కాలంలో మనం తెలంగాణలో చూసుకుంది. నైజాం పాలన ఏముంటుంది, మరి దొరలు భూస్వాములు నైజాం ఒక సైడ్ ఉండే. ఈ దొరలు భూస్వాములు ఒక సైడ్ ఉండి ప్రజల్ని బాగా పీడించేది. ఎక్కువ ఈ యొక్క రకం కట్టించుకున్నది, భూమి నుంచి రకం పన్ను కట్టించుకొని ప్రజల్ని బానిసలుగా చేసేది. అప్పుడు భూమి తప్ప, వ్యవసాయం తప్ప వేరే వృత్తి లేకుండా మిగతా వాళ్ళకి, లేకపోతే వృత్తి ఉండేది, కుమ్మరి, మంగళ శాఖ ఆ వృత్తులు ఉండేది. తర్వాత భూమి ఉండేది. ఈ టెక్నాలజీ లేవు, కొత్త ఉద్యోగాలు లేవు, వేరే అవకాశాలు లేకుండే. కాబట్టి ఏంటంటే ప్రజలు మొత్తం పీడించేది. అంటే ఒక రైతుని పీడిస్తుంది, రైతుకు మీద డిపెండ్ ఉన్న ఈ కుమ్మరి కమ్మరిమాలు వాళ్ళట్టే ఉండదు. ఇంకా ఘోరంగా రైతుని పీడిస్తే మిగతా వాళ్ళు కూడా పీడించబడ్డది, ఇండైరెక్ట్గా పీడించబడ్డది కదా. రైతుకు మంచిగా ఉంటేనే కదా, రైతుకు మంచిగా ఉంటే ఆయన డబ్బులు ఇస్తేనే ఆయన పంట పంతనే కుమ్మరానికి, కమ్మరానికి, మంగళానికి, సాకలానికి ఇచ్చేది, మాజానికి ఇచ్చేది కదా. మరి రైతులు నిర్వీర్యం, వీళ్ళంతా నిర్వీర్యం అయిపోయారు, వీళ్ళంతా బానిసలు అయిపోయారు. అంటే ప్రజలు మొత్తం బానిసలు అయిపోయారు. దొరలు భూస్వాములు నైజానికి అడుగులు పెడుతున్నారు. దొరలు భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు ప్లస్ రాజులు ఒకటైపోయారు. రెండు వర్గాలు ఏర్పడ్డాయి. అప్పుడు మనకు తెలంగాణ సాయుధ పోవడం విప్లవం ఏర్పడ్డది. రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఉద్యమం సక్సెస్ అయిపోయింది. సాయుధ పోవడం ఇప్పుడు సక్సెస్ అయింది. తర్వాత మన స్వతంత్రం వచ్చింది. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ భావజాలం కొత్త ఇక్కడ ఉండే. అదేవిధంగా దేశంలో కాసు సైన్యాలు, మన పశ్చిమ బెంగాల్ సిలిగురి ఆ ప్రాంతంలో చారు ముజందార్, కాను సైన్యాలు, సంతాలు వాళ్ళందరూ లీడర్స్. అక్కడ కూడా సేమ్ ఇదే భూస్వామికి వ్యతిరేకంగా పోరాడి అక్కడ కొంతమంది సాధించుకుని అట్లాంటి లక్షణాలు శ్రీకాకుళం పోరాటాలు ఉండే. అక్కడి నుంచి శ్రీకాకుళంకి వచ్చారు. శ్రీకాకుళం నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి ఉద్యమం వ్యాపించింది అన్నట్టు. ఇప్పుడు శ్రీకాకుళ కాలంలో వెంపడాకు సత్యం అని చెప్పేసి, తర్వాత ఇంకా కొంతమంది లీడర్స్ ఉండే. ఆదిపట్ల కైలాసం అని, వెంపడాకు సత్యం అని చెప్పి వాళ్ళని కొంతమంది శ్రీకాకుళం ఉద్యమం వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇక్కడికి వచ్చేవరకు కొండపల్లి సీతారామ, తెలంగాణ కొండపల్లి సీతారామ అవుతుంది. తర్వాత ఇతను వెంకటేశ్వరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, రౌఫ్ వర్గము, తర్వాత సత్యమూర్తి, వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారట ఈ ఉద్యమాన్ని. ఏది శ్రీకాకుళం పోరాటం కంటే ముందు అక్కడ ఏదైతే నక్సల్బరీ ఉద్యమం ఉందో అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యమాలు స్థాపించేసి ఇక్కడ ఉద్యమంలో ఆ లక్షణాలు కొంచెం కనబడి, ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నైజాం అనే లక్షణాలు, దోపిడీ లక్షణాలు కొంతవరకు తెలంగాణలో ఉండే. కాబట్టి దోపిడీకి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడారు. దోపిడీకి వ్యతిరేకంగా అంటే దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడడం మొదలుపెట్టారంటది. మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే రాయలసీమలో కూడా మొత్తం ఫ్యాక్షనిజం, బాంబులు, రాజరికం, కామన్ పీపుల్ బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. రేపులు, హత్యలు, తర్వాత ఫ్యాక్టరీ చాలామంది చచ్చిపోవడం, తర్వాత అక్కడ ప్రజాస్వామ్యం లేకుంటుంది. ఇక్కడ ఏది రాయలసీమలో ఓటే అయిపోయింది. 34 సంవత్సరాలు ఓటే అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు వీళ్ళు కొంతవరకు చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం మారుతుంది. అంటే ఓటేస్తారు, అందరూ తెలుసుకుంటారు. కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు సమాజం 2 వర్గాలు లేదు. రాయలసీమలో కూడా 2 వర్గాలు ఉండే, ఇక్కడ కూడా 2 వర్గాలు ఉండే, అక్కడ కూడా 2 వర్గాలు. అప్పుడు అక్కడ చైనాలో అక్కడ కూడా 2 వర్గాలు ఉండే. కానీ ఇప్పుడు తుపాకు గొట్టంతో రాజ్యాధికారం సాధించుకుందామంటే సాధ్యము కాదు. అది ఎందుకంటే యూత్ అట్లా లేరు. కాబట్టి నువ్వు తుపాకు గొట్టంతో రాజ్యాధికారం సావాలి, మావా కావాలి, మా లేని కావాలి. ఎవరు మావ, ఎవరు లేని ఎవరు? మన దేశంలో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అసలు ఈ మావోయిస్ట్ కి నక్సలిజానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? దగ్గరి సంబంధాలు? లేకపోతే మావోయిస్ట్ వాళ్ళ పేరే మావోయిజం కదా, మావోయిస్టులు కదా. మావోయిస్టులు అంటే మావో అక్కడ చేసి మేము కూడా అట్లా చేయాలి. మొత్తం భారతీయ విధానం వీళ్ళకి వద్దు. భారతీయ విధానంతో మావోయిస్ట్ చేసినట్టే మేము చేయాలి. అట్లా సుభాష్ చంద్రబోస్ కానీ భారతీయ మెయిన్ ఏంటంటే నక్సలిజం ఏంటంటే పేరు పేదరికం, లేకపోతే పీడనకు వ్యతిరేకం చేస్తున్నారు, చేస్తున్నారు, అదొక భాగం. కానీ ఇంత అంతిమంగా మన భారతీయ వ్యతిరేకం అది. అంతిమంగా మన సుభాష్ చంద్రబోస్ మెచ్చుకోరు, మన భారతదేశంలో గొప్పతనం మెచ్చుకోరు, మన భారతదేశం వేదాలు ఉపనిషత్తులు సారం మెచ్చుకోరు. తర్వాత మధుర, మీనాక్షి, కంచి, కాళహస్తి 1000 సంవత్సరాలు ఎట్లా కట్టడం తెలియదు. మన భారతదేశంలో నలంద, తక్షశిల విశ్వవిద్యాలయం ఎట్లా పిలిచినా ఏందని దాన్ని స్టడీ చేయరు. మొత్తం ఈ వ్యవస్థను మొత్తం కూలగొట్టి తుపాకు కొట్ట ద్వారా కొత్త వ్యవస్థను స్థాపించాలి. దాన్ని ఏం అడ్డం పెట్టుకొని? పేదరికాన్ని అడ్డం పెట్టుకొని, తర్వాత పీడనాన్ని అడ్డం పెట్టుకొని అది. ఇప్పుడు పేదరికం, పీడనం ఎంత తెలిగిపోతుంది కదా. ప్రజాస్వామ్యం పరిపక్వతకు ఉంటుంటే డే బై డే పరిణామ క్రమంలో పరిపక్వత చెందుతుంది. గుణాత్మక తర్వాత వస్తుంది. అంటే ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా రాయలసీమలో ఓటు అయిపోయేది. రాయలసీమ భయానక వాతావరణం ఉంది. ఇప్పుడు కొంచెం బయటకు వెళ్తారు, ఓటేస్తారు, స్వేచ్ఛగా పార్టీలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా ఏ దూరంలో కాబట్టి వాళ్ళు బయటకు వచ్చారేమో, ఓట్లు వేస్తున్నారేమో. ఎట్లా నక్సలిజం ఎక్కడ? నక్సలిజం లేదు కదా ఇప్పుడు. ఎక్కడ నక్సలిజం? గతంలో అట్లా ఏం లేదు. నక్సలిజం కాదు, ప్రజాస్వామ్యం పరిపక్వ వచ్చి పోలీసు వ్యవస్థ, చట్టాలు, పార్టీలు, ఉద్యమకారులు, ప్రజా ఉద్యమకారులు అందరూ వాటికి వస్తుంది. నక్సలిజం ద్వారా వస్తూ అయితే మరి నక్సలిజం రావాలంటే మరి చాలా దోపిడీ జరుగుతుంది కదా. ఇప్పుడు అక్కడికంటే ఎక్కువ దోపిడీ సిటీలో జరుగుతుంది.
అక్కడికట్టి కూడా కుటుంబ పార్టీలు, కుల పార్టీలు, ప్రైవేట్ పార్టీలు పార్టీ పెట్టుకోరా లేదా? నిన్న మొన్న కేసీఆర్ పార్టీ పెట్టుకుని 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, 8 లక్షల కోట్లు సంపాదించుకుండు. మరి జగన్ చూస్తాను రాత్రి మరి ఎట్లా ఎన్ని అరే ప్రతి ఒక్క ఊరికి, ప్రతి ఒక్క జిల్లాకు ఆయన యొక్క పేపరు, ఆయన యొక్క టీవీ, ఆయన యొక్క సిమెంట్ కంపెనీలు, వ్యాపార కంపెనీలు లక్షల కోట్లు సంపాదించుకోలేదు. దోపిడీ ఎక్కడ జరుగుతుంది? అక్కడ దోపిడీ, ఇక్కడ దోపిడీ జరుగుతుందా? అంటే మోడర్న్ దోపిడీ జరుగుతుంది. అది ప్రజాస్వామ్యంగా రావాలి, బ్యాలెట్ ద్వారా రావాలి, ప్రజలు ఎడ్యుకేటెడ్ ద్వారా రావాలి. ఎంతోమంది నక్సలైట్ బయటకు వచ్చారు కదా, నక్సలైట్ బయటకు వచ్చి చెప్తారు కదా, కొండపల్లి స్వరం బయటకు వచ్చి మన తుపాకు కొట్టడం ద్వారా సాధ్యం కాదని చెప్తారు. అది అంటే అప్పుడు అవసరం ఉండను, అప్పుడు అవసరం ఉన్నాయి. అప్పుడు పాటలు పాడరు, చైతన్యం చేసారు, నైజాంకి వ్యతిరేకంగా అవుతుంది, తర్వాత అక్కడ ఫ్యాక్షన్కి వ్యతిరేకం అవుతుంది. అప్పుడు కొంతవరకు అంటే ప్రజాస్వామ్యం, ప్రజలు 2 రకాల వర్గం ఉండండి, 2 వర్గాలు ఉండే అప్పుడు. దోపిడీ వర్గం, దోపిడీ చేయ వర్గం నిజంగా అప్పుడు ఉండే. నైజాం కాలం అయితే అక్కడ పెడుతుంది. అప్పుడు సక్సెస్. ఇప్పుడు ప్రజలు 2 వర్గాలు లేరు. సామాజికంగా నానా రకాలుగా ఉన్నాయి. కమ్మరి మంగళి, అంతకంటే పైకి రెడ్డి, ఇటువంటి సామాజిక కింది సామాజిక వర్గం, మాదిగా, అంతకంటే కింది సామాజిక వర్గం, సంచార జాతులు, దొమ్మర, మందులు, పెద్దలు, అంతకంటే ఇంకా కింది వర్గాలు, సింధు, మాస్టిన్, డక్కలు, ఇంకా ఇట్లా సామాజిక నిచ్చెన వ్యవస్థ ఉంది. తర్వాత ఆర్థిక నిచ్చెన వ్యవస్థ కూడా ఉంది. ఇటు సామాజిక నిచ్చెన వ్యవస్థ, ఆర్థిక నిచ్చెన, ఇన్ని రకాలుగా, ఇన్ని వర్గాలుగా సామాజిక చీలిపోయినారు, ఇన్ని వర్గాలుగా ఆర్థికంగా చీలిపోయిన సమాజంలో మనము 2 వర్గాల నుంచి చెలగొట్టి మనం ఒక శ్రామిక రాజ్యం, శ్రామిక విప్లవం సాధిస్తామంటే ఇక్కడ శ్రామికులు ఎవరు? దోగుడు వాళ్ళకన్నా ముందు పై, వాళ్ళకన్నా మిందుడు, కిందోడు శ్రామికుడు, ఈయన ఇంకో పై శ్రామికుడు, ఈయన అంతకంటే పై ఈయన శ్రామికుడు. అట్లా కదా, అట్లా చీలిపోయిన సమాజంలో 2 వర్గాలు కాదు. అది భారతదేశంలో ఈ విప్లవం సాధ్యం కాదు, అయిపోయింది. అది ప్రపంచంలో కూడా సాధ్యం కాదు. ఈ సాధ్యం కాని విప్లవం పట్టుకొని ఈ దేశంలో అశాంతిది చాలామందిని తుపాకు కొట్టి పెట్టి పాట పాడాలి, పాటల ద్వారా వాళ్ళకు ఆకర్షించుకొని ఏదో భ్రమ కల్పించేసి మీరు రాజ్యాధికారం సాధిస్తామని చెప్పేసి భ్రమ కల్పించి చాలామంది అమాయకులు చనిపోవడం, ఇన్ఫార్మల్గా చనిపోవడం, చాలామంది అమాయకులు తుపాకు పట్టి వట్ట చనిపోవడం, తర్వాత పోలీసు వాళ్ళు కూడా వీళ్ళకు కౌంటర్ వీళ్ళు చచ్చిపోవడం, వీళ్ళు కూడా పేదోళ్ళే, అందరూ పేదోళ్ళే. ఇందాక మీరు చనిపోవడం అన్నారు కదా, ఈ చనిపోవడంలో అంటే ఎంకరేజ్ చేయట్లేదు, చచ్చిపోవడం, చంపేయడం అనేది ఎంకరేజ్ చేయట్లేదు కదా మీరు. మరి ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ కగర్ తీసుకొచ్చినామో ఆ కగర్లో కూడా అటు పోలీసు వాళ్ళు చనిపోతున్నారు, ఇటు వీళ్ళు కూడా చనిపోతున్నారు. ఎవరైతే నక్సలైస్టులు కానీ, మావోయిస్టులు కానీ, వీళ్ళు కూడా చనిపోతున్నారు. అంటే ఇక్కడ ఎక్కడైనా సరే కానీ అంతిమంగా ప్రాణాలు అయితే కోల్పోతున్నారు కదా మన భారతీయులు. దానికి ఏందమ్మా, మీరు దీన్ని సమర్థిస్తారా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇచ్చినాం కదా, రాజ్యాంగం మీద ప్రమాణించిన ఏ పార్టీలు మొత్తము తుపాకు కొట్టడం ద్వారా సాధ్యం కాదని చెప్తూనే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా తుపాకు లొంగిపోకుండా ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి రాజశేఖర్ కానీ అంతకంటే ముందు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కువ ఎన్కౌంటర్ జరిగింది. నువ్వు ఫస్ట్ ఎన్కౌంటర్ ఎక్కడ జరిగిందమ్మా? ఫస్ట్ కాసు సైన్యాలు, చార్మినారు, పశ్చిమ బెంగాల్ జరిగింది. ఎవరి కాలంలో? జ్యోతిష్ బసు కాలంలో, సిపిఎం కాలం. వాళ్ళు ఎర్రజెండా కదా, నువ్వు ఎర్రజెండా పెట్టుకుని నువ్వు కమ్యూనిజం చేస్తున్నావు, వాళ్ళు కమ్యూనిజం కదా. మరి ఫస్ట్ ఎన్కౌంటర్ మీరే చేశారు, కమ్యూనిస్ట్ పార్టీలు చేశారు కదా. అప్పటికి ఇప్పటికి తేడా ఉందని మీరే అంటున్నారు కదా. ఫస్ట్ ఎన్కౌంటర్ వీళ్ళే చేశారు కదా. ఎవరు అంటే మీరు మిగతా పార్టీల గురించి చెప్తాను, నేను మిగతా పార్టీల గురించి చెప్తాను. అయితే ఫస్ట్ ఎన్కౌంటర్ కమ్యూనిస్టులు చేశారు. చార్మజందార్ వర్గం వాళ్ళని ఆ యొక్క అన్సిస్ట్ని మొత్తం పశ్చిమ బెంగాల్ పెంచింది ఈ సిపిఎంఓలే కదా, సిపిఎం పార్టీ కదా. అట్లాంటి ఏ పార్టీ వచ్చినా కానీ రాజ్యాంగాన్ని సంరక్షిస్తాము, రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, రాజ్యాంగంలో తుపాకు పట్టమని చెప్పేసి ఎక్కడ లేదు కాబట్టి తుపాకు బట్టి స్టార్ట్ చేస్తుంటే నువ్వు తీవ్రవాదం కానీ, మతవాదం కానీ, ఏది కానీ వ్యవస్థ ఒప్పుకోదు. రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగంలో వ్యవస్థలు ఒప్పుకోవు, కోర్టులు ఒప్పుకోవు, చట్టాలు ఒప్పుకోవు. చంపడం ఒప్పుకుంటుందా? మరి చంపడం యాడికి పోయి చంపుతారు? లొంగిపోమంటారుగా, పట్టుకోమంటారుగా. లొంగిపోతామని చెప్పి కూడా వీళ్ళు లేఖలు రాసినా కూడా ఇప్పటిదాకా దాని గురించి కేంద్రం నుంచి ఎలాంటి ఒక ఆన్సర్ రాలేదు కదా. మీరు తుపాకు బట్టి పక్క బట్టి లేఖలు అయితే విడుదలయ్యాయి. ఏం లేఖలు మీరు డిస్కస్ చేస్తున్నారు? డిస్కస్ ఏముంది? ఆల్రెడీ డిస్కస్ చేస్తారు ఇంతకుముందు. డిస్కస్ ఏం లేదు మా డిస్కస్ ఏముంది? తుపాకులు బట్టి తుపాకులు వేస్తాము, ప్రజాస్వామ్యతంగా మేము పోరాడతాము, ప్రజాస్వామ్యం వచ్చి పోరాడతాం, సాధించుకున్నప్పుడు మన కృష్ణ బయటకు వచ్చాడు అని దాంట్లో పనిచేసిన చేయలేదు, నాకు పూర్తిగా తెలియదు. సరే మన కృష్ణ బయటకు వచ్చాడు, ఎన్ని ఉద్యమాలు చేసినా ఎంత సక్సెస్ అయ్యింది అది. ఆర్ కృష్ణ మీరు బయట ఉద్యమాలు చేయండి, ఎన్నో ఉద్యమాలు, సమాజంలో ఎన్నో గ్యాప్స్ ఉన్నాయి. నిరుద్యోగత ఉన్నది, తర్వాత నిరక్షరాస్యత ఉన్నది, తర్వాత ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు, వాటికి దండుగట్టి పోరాడంటే మనం పోరాడలేదా? 20 సంవత్సరాలు పెట్టి తెలంగాణ తెచ్చుకోలేదా? అట్లా సమాజ మార్పు కోసం పోరాడదాం, సమాజాన్ని పరిపక్వ దేశం అంతిమ దశ ఏందమ్మా. రాజరికం కాదు, నియంతృత్వం కాదు, కమ్యూనిజం కాదు, అన్నిటికీ అంతిమంగా మనం కావాల్సిన ప్రజాస్వామ్యతంగా మనం పోరాడాలని చెప్పేసి అన్ని పార్టీలు అంటున్నాయి. బీజేపీ కూడా అదే అంటుంది.
బీజేపీ సావాలని ఇప్పుడు ఆయన నంబాల కేశవరావు గారికి నరేంద్ర మోడీకి అన్న పగ శత్రుత్వమా? ఆయన ఎవరో తెలియదు. ఆయనకేం శత్రుత్వం? దేశం కోసం సమాజం కోసం తుపాకులు వేడండి, శాంతిగా ఉందామి, ప్రజా సమస్యల కోసం పోరాడండి, మేము సపోర్ట్ చేస్తాము. కులగణన ఉంది. కులగణన చేసిన ఉద్యమకాలకు బీజేపీ సపోర్ట్ చేయలేదా? ఎంతోమంది సంచార జాతలు ఉంది. సంచార జాతలు ఇంతవరకు 70 సంవత్సరాలు పట్టించుకోలే. సంచార కమిషన్స్ బోర్డు మీద 4 నియమించి సంచార బోర్డు హాస్టల్స్ ఇవన్నీ కట్ చేస్తలేదా? ఇవన్నీ ఉద్యమం ఫలితంగానే కదా. ఒక్కసారి పూర్తిగా ఫుల్ఫిల్గా ఫ్లోరిష్ కాదు, డెమోక్రసీ ఫ్లోరిష్ కాదు, ఇట్లా రావాలి. కానీ ఎన్కౌంటర్లలో మావోయిస్టులే కాదు అమాయకులైన గిరిజనులు కూడా బలైతున్నారు అని చెప్పి కూడా పౌర హక్కు సంఘ నాయకులు అయితే మాట్లాడుతున్న విషయం. మరి ఏమంటారు? ఇప్పుడు అమాయకుల ప్రజలు కూడా ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. పౌర హక్కుల సంఘాలకి రాజ్యాంగం గురించి మాట్లాడదామంటే మాట్లాడరాళ్ళు. రాజ్యాంగంలో నువ్వు తుపాకీ పెట్టి పోరాడం ఉందా అంటే వాళ్ళు సపోర్ట్ చేయరు. మరి అమాయక పోతారు ప్రజలు, అట్లా చచ్చిపోతారు, ఇట్లా చచ్చిపోతారు. వాళ్ళ ఇన్ఫార్మల్ వాళ్ళు చంపుతారు. వీళ్ళు కొంతమంది ఇట్లా కూడా జరగవచ్చు. ఒక యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళు తుపాకీ బట్ట యుద్ధం చేస్తున్నప్పుడు అటు కొంతమంది పోవచ్చు, అది అమాయక పనులు పోవచ్చు. అది ఎవరు ఫస్ట్ వాళ్ళు తుపాకులు వదిలిపెట్టి మీ ప్రజాస్వామ్యంలో ఉండి ప్రజాస్వామ్యంతో పోరాడుతా అంటే ఎవరైనా ఉంటుంది. నువ్వు తుపాకు పెట్టి మీరు చూడమ్మా, నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్కౌంటర్ చేయలేదా? ఇందిరాగాంధీ ఎన్కౌంటర్ చేయలేదా? ఇందిరాగాంధీ ఉంది, వాళ్ళు పాడబడరుగా, ఇందిరమ్మ సోషలిజం ఎందాకొచ్చిందిరో, ఇంద్రవెల్లిలో నీ 100 మందిని మింగిందిరా, చేతి గుర్తు సోషలిజం జైరట్లో ఉందిరో, తుపాకులు చేతబట్టి దుమ్ముకు వచ్చి పాలేదా? ఇందిరాగాంధీ ఎంతమంది చెప్పారు? కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు చూడండి, కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో మొన్నటి దాకా 20-30 సంవత్సరాల క్రితం కూడా ఊళ్ళలో ఈ కమ్యూనిస్టుకు సిపిఐ కాంగ్రెస్కి ఎప్పుడు పోట్లాట. ఈ కాంగ్రెస్లో ఉండే దొరలు భూస్వాములు, నైజాం తర్వాత దొరలు భూస్వాములు అంతా కాంగ్రెస్లో పోయినారు. ఒక 20-30 ఇయర్స్ వరకు ఈ దొరలు భూస్వాములు కాంగ్రెస్ని మోసుకుంటూ ఈ సిపిఐ ఊళ్ళలో సిపిఐ చంపేది. ఇదే దొరలు భూస్వాములు, దానిలో గుండాలు, కాంగ్రెస్ గుండాలు. తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు చంపేది? మన అడవుల్లో అన్నాలను చంపేది. ప్రభుత్వం అడవిలో అన్నాలను చంపేది, మావోయిస్టులను, పీపుల్స్ వాళ్ళను, వీళ్ళని చంపేది. ప్రభుత్వ పరంగా పోలీసుల పరంగా వాళ్ళని చంపేది. వాళ్ళ ఎర్రజెండా వాళ్ళే కదా, అడవిలో ఉన్న ఎర్రజెండా మోస్తారు. ఇప్పుడు బయట ఉన్న ఎర్రజెండా వాళ్ళని ఈ దొరలు, వీళ్ళు భూస్వాములు, దొంగలు వీళ్ళు చంపేది. ఇట్లా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఈ మధ్యన బలైంది ఎవరు? మళ్ళీ ఈ ప్రజలే కదా. అప్పుడు బీజేపీ లేదు కదా. ఇంకోటి మళ్ళీ లాస్ట్ వీళ్ళు కలుస్తారు. మళ్ళీ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ మళ్ళీ పొత్తు పెట్టుకుని పోటీ చేయదు. మళ్ళీ ఎవరు చంపుతారు? సామాన్య ప్రజలు ఎవరు చంపుతారు? వీళ్ళే కదా. అంతే కదా. ఎంతోమంది సామాన్య ప్రజలు ఊళ్ళల్లో సిపిఎంలు, ఇప్పుడు మా సూర్యాపేట జిల్లాలో అందరి నరసయ్య, సుందర్ బసవయ్య అని చెప్పేసి పొనుగోడు, అట్లా ప్రతి ఒక్క ఊళ్ళో మంచి లీడర్స్ని, సిపిఎం లీడర్స్ని, కమ్యూనిస్ట్ లీడర్స్ కాంగ్రెస్ చంపింది. కాంగ్రెస్లో దొరలు భూస్వాములు గుండాలు చంపారు. తర్వాత మళ్ళీ అదే నక్సలైట్లు ఎర్రజెండా పెట్టుకున్నారు, అదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని చంపింది. మళ్ళీ ఎలక్షన్లో మొత్తం ఈ కాంగ్రెస్ అంతా ఒకటి అవుతారు. మళ్ళీ అమాయకులు ఎవరు చంపుతారు? మీరు ఒకసారి ఆలోచించండి. వీళ్ళే కదా అమాయకులు చంపేది వీళ్ళ యొక్క విధానాల వల్లనే. ఇంకోటి ఏంటంటే మరి ఈ టార్గెట్ ఎందుకు పెట్టుకున్నారు? March 31, 2026 లోపు ఖచ్చితంగా నక్సలిజాన్ని లేకుండా చేస్తాము. నక్సలిజం అన్నారు, నక్సలిజం కదా. కానీ ఇక్కడ మనం చంపేది మాత్రం ఎవరిని? మావోయిస్టులని కదా. నువ్వు నక్సలిజం అన్నావు కదా, మావోయిజం అన్నావు కదా. నువ్వు మావోయిజం సిద్ధాంతం ఏంది? అంతిమ లక్ష్యం ఏంది చెప్పు నువ్వు. మావోయిజం అంతిమ లక్ష్యం ఏంటంటే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాంగాన్ని స్థాపించాలి. చాలా మందిని వర్గశత్రువులు ఏం చేయాలి? నిర్మూలించుకుంటూ పోవాలి. వర్గశత్రువులు అంటే అప్పుడు 1-2 నీకు అవతల వర్గం ఎవరు? నేను చెప్పండి ఎవరు? వర్గశత్రువు నిర్మూలన ద్వారానే రాజ్యాధికారం స్థాపించాలి. అంతే కదా. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం స్థాపించాలి. మీరు అవతల నీ వర్గం శత్రువు ఎవరు? మరి శత్రువు సాధించండి అంటే మీ అంతిమ లక్ష్యం తుపాకీ బట్టి కొన్ని వేల లక్షల మంది ప్రాణాలను బలి చేసుకొని రాజ్యాధికారం చేపట్టాలి. నీకు చైనా ఉంది, చేపట్టింది. మరి చైనాలో ఒక స్వేచ్ఛ ఉందా? ఏమైనా పార్టీ పెట్టుకుంటా? చైనాలో కొత్త పార్టీలు పెట్టుకుంటా అడుగుకుంటా? వేరే పార్టీ పెట్టుకొని వీలుండదు. నువ్వు వేరే ఉద్యమాలు చేసి ఎమ్మటే కాల్ చేస్తారు వాళ్ళు. మళ్ళీ ఆ చైనా విధానం నూతన ప్రజాస్వామిక విప్లవం కావాలి అని మళ్ళీ ఈ కమ్యూనిస్టులు అంటారు. అక్కడ ప్రజాస్వామ్యం గురించి చెప్పాలి ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు. మన దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం కావాలి, ప్రజాస్వామ్యం కావాలని కమ్యూనిస్టులు అంటూ ఉంటారు కదా. సిపిఎం సంథింగ్ విద్యార్థి నాయకులు అంటూ ఉంటారు కదా. అక్కడ చైనాలో కమ్యూనిజం గురించి ఆలోచించారు, చైనాలో ప్రజాస్వామ్యం గురించి ఆలోచించని చెప్పు, చైనాలో ప్రజా ఉద్యమం గురించి చేయమని చెప్పి చైనాలో చాలా ఉన్నాయి. చాలా అంచగొడతారు, యుద్ధకు అంచబడతారు. వాళ్ళ స్వేచ్ఛ లేదు. వాళ్ళు ఒకటే భావజాలు ఉండాలి అంతే. వేరే భావజాలం వద్దు. మనం మత భావజాలం, రకరకాల మతాలు ఉంటాయి అంతే కదా. హిందూ, బౌద్ధ, సిక్ అని ఇటువంటి మంది రకరకాల ఉద్యమాలు ఉంటాయి, రకరకాల కుల ఉద్యమాలు ఉంటాయి. ఇంత వైవిధ్యం గల దేశం ఎక్కడ ఉందా? మరి ఇలాంటి దేశంలో నువ్వు ఒకటే పట్టుకొని శ్రామిక రాజ్యం ద్వారా ఇంతమందిని చంపించారు, మావో లెక్క మేము చేస్తామంటే ఎట్లా నడుస్తుంది చెప్పండి అది. ఇంకోటి నీకు ట్రైనింగ్ ఇచ్చేది, మెంటల్ ట్రైనింగ్ ఇచ్చేది మావోయిజం. మెంటల్ ట్రైనింగ్ ఇచ్చేది మావోయిజం. నువ్వు ఏం చేస్తున్నావు మరి? ఈ దేశం యొక్క వ్యవస్థని మొత్తం, సంస్కృతి మొత్తం, భావజాలం మొత్తం, జాతీయ భావజాలం మొత్తం, తర్వాత దేశంలో పుట్టి పెరిగిన శాస్త్రీయ సాంకేతిక రంగాలను మొత్తం నాశనం చేస్తున్నావు కదా. నువ్వు వేదాలను, సాహిత్యం,
ప్రపంచం కూడా తెలుసుకుంటుంది. ఇప్పుడు ప్రపంచం తెలుసుకుంటుంది. అప్పుడు 1000 సంవత్సరాల క్రితం మనం నలంద, తక్షశిల, ఆచార్య నాగార్జున గట్టి, ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన ఎంతోమంది జ్ఞానులు ఇక్కడికి వచ్చారు. సరే మధ్యాహ్నం మనకు సమాజం బాగాలేక అంటారని తనం వచ్చి ఒక రాజ్యం ఇట్లా కొట్లాడుకొని ఇట్లా విదేశీ పాలన కింద పోయిన అదొక భాగం. అటువంటి సుదీర్ఘమైన 1000 సంవత్సరాల చరిత్రను ఎందుకు మర్చిపోతున్నావు? ఒకటి నీ సుభాష్ చంద్రబోస్ని కమ్యూనిస్ట్ మెచ్చుకుంటారా? ఏ కమ్యూనిస్ట్ లీడర్ అని మెచ్చుకుంటారా సుభాష్ చంద్రబోస్ని? భగత్ సింగ్ని పెట్టుకుంటారా? భగత్ సింగ్ అంటే అది చెప్తారులే. చంద్రశేఖర్ ఆజాద్ని, తర్వాత వేదాలు రాముణ్ణి, కృష్ణుని, శంకరాచార్యుని, మధ్వాచార్యుని, వివేకానందుని, వీళ్ళు ఎవరైనా ఎవ్వరు బారరు. వీళ్ళకు మొత్తం విదేశీయత, భావజాలం విదేశీయత, ఉద్యమం సంపేది, సావబడేది, వర్గాలుగా మొత్తం అట్లా చేసుకొని దేశాన్ని మొత్తం ఇట్లా హింసావాదంగా చేసేసి ఏం సాధిస్తారు మీరు? ఇంకోటి అమ్మా, సరే ఓకే, నీ ప్రకారంగా మావోయిజం స్థాపించి నిజంగా రాజ్యాన్ని మీరు ఏర్పడదాం అనుకోరు, సాధ్యమైంది అది? దేశానికి, వ్యవస్థకు, మిలిటరీకి ఎంత టెక్నాలజీ, డ్రోన్స్ టెక్నాలజీ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది. నువ్వు ఏ చెట్టు కింద ఉన్నావు, ఏ పుట్టుకున్నా వాళ్ళు తెలిసిపోతానే ఉంటుంది. నువ్వు అమాయకులు ప్రజలు తీసుకుపోతే చట్టాలు పెట్టుకుంటే పోలీసు వాళ్ళు అయితే వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు అమాయకులు ఎవరు చంపుతారు? వాళ్ళు అంటే అమాయకుల ప్రజల్ని వీళ్ళే తీసుకోబోతున్నారా? మావోయిస్టులు అంతే కదా. వాళ్ళు నేర్పుతుంటే వాళ్ళు పాటలు ఏం పెడతారు? ఏం పాటలు? అమాయకుల ప్రజల పాటలు పాడితే ఎమ్మాటకు తుపాకి బట్టలు అనిపిస్తుంది. పాపం వానికి పేద పిల్లలు వాళ్ళకి ఏమైనా పాడబెడతారు అని బాధలు ఉంటాయి. నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే సిన్నీతమ్మయ్య, నీ జంటగానే ఉంటారా సిన్నీతమ్మయ్య అని భుజం మీద చేసుకుని తీసుకుపోతారు. అంతేనా? పల్లెటూళ్ళు ఉంటే పల్లెటూరి పిల్లగాడ, పసులగాసే మొనగాడ, పాలుమరసి ఎన్నాళ్ళ ఎందో, ఓ పొలబుగన జితగాడ, కొలువు గురి ఎన్నాళ్ళ అని పాడుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆ కాలం నడిచింది అది. నువ్వు కూడా వీళ్ళని అదే విధంగా నేర్పుదామంటే వాళ్ళు ప్రజాస్వామ్యం నేర్పు, విద్య నేర్పు, వైద్యం నేర్పు, అట్లా నేర్పు. తర్వాత పోలీసు వాళ్ళ మీద అంటే మరి పోలీసు వాళ్ళు ఏం పాపం చేశారు చెప్పండి? పోలీసు వాళ్ళు చంపుతారు కదా, మాటలు కాసి 50 మందిని 60 మందిని టార్గెట్ పెట్టి వీళ్ళు కూడా పోలీసు వాళ్ళు చంపుతారు కదా, అవసరం లేదు కదా. నువ్వే ఉంటాయి కదా పల్లె. ఇప్పుడు అనలే పోలీసు వాళ్ళు పాట పాడతారు, అనలే పొటకూటి కోసం పోలీస్ అన్న అని పాట పాడతాయి, మళ్ళీ ఆ పోలీసు వాళ్ళని చంపుతా అంటే నీకు నాకు తేడా లేదన్నో ఓ పోలీస్ అన్న, నిసా కింద నిన్ను జైల్లో బట్టి అని పోలీసు వాళ్ళు ప్రేమ వరకపోయి మళ్ళీ వాళ్ళని చంపుతాడు అంతే కదా. ఇప్పుడు వాళ్ళని పోలీసు వాళ్ళని ఒక ఎట్లా చూడాలి నువ్వు? వాళ్ళు ప్రభుత్వం చెప్పే ఒక ఎంప్లాయీస్ లెక్క చూడాలి. కానీ వాళ్ళని వర్గశత్రువు చేస్తుంటే నువ్వు వర్గశత్రువు ఎవరు చేయాలి? ఈ దావూద్ ఇబ్రాహిం కానీ, ఈ నయం కానీ, తర్వాత ఉత్తరప్రదేశ్లో అతీక్ అహ్మద్ అని కొంతమంది డాన్లు ఉంటారు. ఒక్కొక్క డాన్ 2000 ఎకరాలు, 2000 ఎకరాల భూమి, 2 లక్షల కోట్ల ఆస్తులు, 20,000 కోట్ల ఆస్తులు అట్లా పెట్టి డాన్లు తయారవుతారు కదా. ఇక్కడ దోపిడీ జరుగుతుంది కదా. ముఖ్యంగా ప్రైవేటు పార్టీలు, కుటుంబ పార్టీలు వాళ్ళకి ఏజెంట్స్ ఎట్లా తయారుంటారు అంటే దొంగలకి తయారుంటారు. ఇందాక మీరు కుటుంబ పార్టీ అన్నారు, మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. కాంగ్రెస్ ఎప్పటి నుంచో కుటుంబ పార్టీ, పెద్ద కుటుంబ పార్టీ. తెలంగాణలో మొత్తం ఇండియా కాకపోయినా ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకున్నా కూడా కేసీఆర్ ది చూసాం మనం, వాళ్ళది జగన్ చూడలేదా? జగన్ ది కూడా, అఖిలేష్ చూడలేదా? వాళ్ళందరూ చంద్రబాబు చూడలేదా? వీళ్ళందరిది కుటుంబ పార్టీలే కదా. అన్ని దాని మొలకలే, కాంగ్రెస్ వచ్చిన మొలకలే ఇవన్నీ. పెద్ద కుటుంబం చిన్న కుటుంబం మొలకలు ఇవన్నీ. చంద్రబాబు ఎక్కించండు, జగన్ ఎక్కడ ఇచ్చిండు, కేసీఆర్ ఎక్కడ నుంచి ఇచ్చిండు, వాళ్ళకి అందరు కాంగ్రెస్ మొలకలే కదా. మరి వీళ్ళే పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజలకి వీళ్ళు మంచి చేస్తున్నారా లేదా అనే ఒక అంశం కూడా ఇక్కడ. భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీలకు ప్రైవేట్ పార్టీకి వ్యతిరేకం. ప్రైవేట్ పార్టీ అంటే నాది ప్రైవేట్ పార్టీ, నా తర్వాత మన కళ్ళు ముందు తెలిసిన పిల్లగాడు కూడా, చంద్రబాబు కొడుకు కూడా వాళ్ళు చెప్తే పెద్ద మీద వినాలి మరి అనాలి. తర్వాత ఆయన కుటుంబానికి లక్షల కోట్లు దోసి పెడతారు, మన కుటుంబానికి, మన చుట్టుపక్కలకు దగ్గర లక్షల కోట్లు దోసి పెడతారు. కులాన్ని కూడా మొత్తం చేయడం మళ్ళీ అట్లా. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు చెప్పమ్మా? ఎంత అరాచకం చేసాడు, ఎంత నియంత్రితం చేసిండు, ఎన్ని ఆస్తులు, ఎన్ని ప్రభుత్వ ఆస్తులు దోసుకుండు, ఎంత అవినీతి. ఇప్పుడు కాళేశ్వరం ఇది ఒకటి జరుగుతుంది, తెలుసుగా మీకు? అది గింటుల 100 సంవత్సరాలు నిర్మించిన కాకతీయులు నిర్మించిన అట్నే ఉంటుంది. నువ్వు 20 సంవత్సరాల కట్ట అంటే కూలిపోద్దా? ఇది ఒకటే కాదు, ఎన్ని లక్షల కోట్లు అభివృద్ధి చేసినావు చెప్పదు. అంటే నేను విద్యను డెవలప్ చేసినావా, ఉపాధి రంగాన్ని చేసినావా, లేకపోతే మానవుని అభివృద్ధి చేసినావా? నువ్వు దేని చేసినావు నాయన? ఇంకోటి, విద్య మంచి ర్యాంక్ ఉండే, 17 ర్యాంకు మంచిగా ఉండే, అప్పుడు 21 ర్యాంకు పడిపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత. ఆర్థిక అసమానాలు పెరిగినాయి. ఇంతకుముందు ఉద్యోగాలకు నుంచి మంచి జీతాలు వచ్చేది, ఇప్పుడు వస్తున్నాయా? అంటే ఐటీ హబ్స్ పెంచాము, మేము డెవలప్మెంట్ చేసాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణలో చాలా బాగుంది అని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు కదా. హైదరాబాద్ నేచర్గా అమ్మా, నువ్వు చూడు, నువ్వు మంచిగా బతకాలంటే ఎక్కడ బతావు తెలుసా? మంచిగా హైదరాబాద్ కంఫర్ట్గా ఉండి అంటారు, బెంగళూరు కంఫర్ట్గా ఉంటారు వాతావరణం. ఇప్పుడు ఆంధ్రలో అక్కడికి వచ్చి ఇక్కడికి పోతారు, ఎండాకాలం ఉండగలుగుతారు, అక్కడ మనకు ఉండలేరు. దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది, ఒక నైసర్గిక స్వరూపం అవుతుంది, ఆ తర్వాత గవర్నమెంట్ భూములు అవుతుంది. ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇండస్ట్రీస్ వస్తాయి.
అది ఎవరు చేసినా ఇండస్ట్రీ డెవలప్ చేయవలసిందే. ఇప్పుడు బెంగళూరు ఎవరు చేసినా అభివృద్ధి చేయాల్సిందే, ఎవరు ఢిల్లీని ఎవరు చేసినా అభివృద్ధి చేయవలసిందే. ఈయన డెవలప్ ఎవరు వచ్చినా అభివృద్ధి చేయాలి. ఇంకోటి నువ్వు అధికారం వచ్చినా ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి చేయకుండా ఏం చేస్తావు నువ్వు? ఉండలేదు కదా. ఒకటి నువ్వు ప్రైవేట్ ఐటీ కంపెనీలు, నీకు ఐటీ కంపెనీలలో ఇలా ఈయన ఐటీ మంత్రి ఎవరు, కేటీఆర్. ఎన్ని లక్షల కోట్లు ఐటీ కంపెనీలు ఇతను బినాం పేర్ల మీద తెలుసా మీకు? ఐటీ కంపెనీలు ఉత్తర భూములు ఇచ్చేది, తక్కువ రేటు భూములు ఇచ్చేది. తర్వాత వీళ్ళ యొక్క బినామీలు మొత్తం మెయింటెనెన్స్ కంపెనీలో వీళ్ళకి పార్ట్నర్షిప్ ఎంతో వీళ్ళ కుటుంబానికి 1,00,000 కోట్లు దోసుకొని ఒక చీడ పురుగు లేక రాష్ట్రాన్ని పంచిపెట్టిన కుటుంబం. ఈ కుటుంబం కాదు, మీరు అఖిలేష్ యాదవ్ చూడు, ఈయన జగన్ చూడు, ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. ప్రైవేట్ పార్టీలలో ఇంకోటి ప్రైవేట్ పార్టీలు, కుటుంబ పార్టీల్లో సమాజ సంపద మొత్తం కొద్ది మంది చేతులను కేంద్రీకరించబడతాయి. దానివల్ల ఏంటంటే కొద్ది మంది చేతులను కేంద్రీకరించబడాల సమాజ సంపద వస్తుందని ఆ ఆర్థిక అసమానత, సామాజిక అసమానత అండర్స్టేజ్ పోతుంది పబ్లిక్లో. దానివల్ల ఏంటంటే కూలగొట్టాలి, వాని కూలగొట్టాలి, వీని కూడా ప్రజల పని మీద మొత్తం అదే. ఇప్పుడు నైజాం ఉండు ప్రైవేట్ వాడు దోసుకుంటే ప్రపంచాధిపతి సంపన్నాడు కదా నైజాం వాడు, అనే ప్రపంచాధిపతి సంపన్నుడు. మరి వాడిని కూలగొట్టరా? బ్రిటిష్ వాడిని కూలగొట్టాం, వాడు ప్రపంచ సంపన్నుడప్పుడు వాడు బ్రిటిష్ వాడిని కూలగొట్టాం, నిలగొట్టాం. దాని తర్వాత నైజాంని కూలగొడితే, నైజాం కూలగొట్టిన తర్వాత మళ్ళీ ఈ రీజన్గా కూలగొచ్చేసి మళ్ళీ ఆంధ్రలో నిలగొట్టాం, వాడిని కూలగొడితే ఆంధ్రలో దోసుకుంటాను. అంతేగా తర్వాత మళ్ళీ కేసీఆర్ వచ్చాయి, వాడిని దోసుకుని 1,00,000 కోట్లు దోసుకొని వాడి కుటుంబం మొత్తం సర్వనాశనం చేసే వాళ్ళని కొట్టి మళ్ళీ కొత్త ఆయన వచ్చాయి. ఇక ఆంధ్రించి వీళ్ళు ఎక్కడం, వీళ్ళు ఇచ్చి వాళ్ళు ఎక్కడం. కాబట్టి ప్రజలకు ఒక ఉద్యమం చేస్తున్నప్పుడు స్వాతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు నిర్దిష్టమైన లక్ష్యాలు, నిర్దిష్ట మేనిఫెస్టో కావాలి. అది లేకుండా పోరాడు. తెలంగాణ ఉద్యమం కూడా నిర్దిష్టమైన ఒక మేనిఫెస్టో లేకుండా అసలు తెలంగాణ ఇస్తే మనం ఎట్లా ఉండాలి ఏందని గుడ్డే పోరాడి మళ్ళీ కూడబెట్టి కుక్కల పాలు చేసినట్టు దొంగ చేతులు ఇచ్చారు, 9 సంవత్సరాలు చేసుకుంటాం అంతే. ఇప్పుడు అంతకుముందుగా నైజాం నిలగొట్టాం కదా, నైజాం నిలగొట్టిన తర్వాత లేదా స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం వచ్చింది కదా, అప్పుడు పలిపార్పులు ఎవరు అయినరమ్మా? మళ్ళీ నైజాంకి అడుగులు మడుగులు దొరలు పూసం వల్ల ఎమ్మెల్యే ఎంపీలు అయిపోయారు. అక్కడ కూడా ఆంధ్రలో కూడా బ్రిటిష్ వరకు అడుగులు మొత్తున్న జాగీర్దారులే మళ్ళీ అధికారాలకు వచ్చారు. మళ్ళీ సేమ్ అదే భావజాలం కదా. అట్లాంటి కాబట్టి ప్రజలు ఇప్పటికైనా కానీ ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్యయుతంగా పోరాడి, ఈ నక్సలైట్లు కూడా అన్నలు కూడా మీరు తుపాకు బట్టి సాధించేది ఏం లేదు, పోరాడితే పోయేది ఏం లేదు, బానిక సంఖ్యలు తప్పంటారు కదా. పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు కాదు. నేనేమంటే బానిస సంఖ్యలు కాదు, పోరాడితే పోయేవాళ్ళు ప్రాణాలు పోతాయి, పోరాడితే పోయేది ప్రాణాలు పోతాయి, అమాయకుల ప్రాణాలు పోతే సాధించేది ఏం లేదు. అమాయకుల ప్రాణాలు అని అన్నారు కదా, ఒక ఎడ్యుకేటెడ్ ఒక డాక్టర్ అయిన అతను రీసెంట్ గా చనిపోయారు. సేమ్ ఇదే కాల్పులలో చనిపోవడం అనేది జరిగింది. రవి ఈ రీసెంట్ టైంలలో మీరు అంటున్నారు అమాయకులని, మరి అంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఒక మెడికల్ ఫీల్డ్ లో ఉండి, లేదు ఛత్తీస్గఢ్ మొత్తం అక్కడ అతను ఒక ఎడ్యుకేటెడ్ అయ్యుండి ప్రాణాలు పోయాల్సిన ఫీల్డ్లో ఆయన ఉన్నా కూడా ఆయన గన్ను పట్టుకోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే మీరు ఇందాక అమాయకులు అని అన్నారు, అంటే ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా వెళ్ళి కలుస్తున్నారంటే అన్నల్లో నువ్వు అనేది ఆయన కూడా కాదు. నీది మాది నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర తుంగదుర్తి, మల్లు స్వరాజ్యం గారి ఊరు పక్క ఉంటే మా ఊరు. మా రోజు వీరన్న స్థాపించిన డఫోడమ్ అని చెప్పేసి ఒక పార్టీ UCRMలో ఒక పార్టీ స్థాపించాడు. ఆయన ఊరు పక్క ఉంటే ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తర్వాత నాకు ఆ ఉద్యమకారులు మొత్తం తెలుసు. నేను 87లో నాకు వచ్చిన కమ్యూనిస్ట్ పాటలు దాదాపు చాలామందికి రావు, చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలు రావు, 100 పాటలు వస్తాయి, 100 పాటలు వస్తాయి. మీ చిన్నప్పటి చదివినాయి కాబట్టి నాకు తెలుసు అది ఇద్దాం. నేను 87లో ఎన్లైట్ అయిపోయాను. 87 అంటే నాకు దాదాపు 17 years. అప్పటికే నాకు 100 పాటలు వచ్చేది. 100 పాటలు. అమాస చీకటి అర్ధరాత్రి చెల్లమ్మ ఓ చెల్లమ్మ అని పాడబడది. తర్వాత సూరపనేని జనార్దన్, సుక్కలు లాంటి చుక్కల్లో ఏ సుక్కలను సూరపనేని జనార్దన్ అది. అన్న అమరుడు రా ఓ నామరామర్సది, అన్న అమరుడు రా మన రామనర్స. ఆ పాటలు ఎన్నో పాటలు పాడేదమ్మా మేము. పాటలు చూసినాం మేము. అంటే మాది కమ్యూనిస్టు ఏరియా నుంచి వచ్చినాం మనం. దొరల భూస్వామికి వ్యతిరేకంగా పోరాడిన భీమిరెడ్డి నరసింహారెడ్డి, భీమిరెడ్డి కృష్ణారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం పుట్టిన గడ్డ మాది. కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ మాకు తెలుసు. అది ఏ కమ్యూనిస్టులు మాకు చెప్పనవసరం లేదు. ఇంకా వాళ్ళకి చెప్తాం గుణాత్మకవాదం ఉంది, పరిణామవాదం ఉంది. అంటే విప్లవం రావాలంటే పరిణామవాదం రావాలి, పరిణామాత్మక వాదం, పరిణామం చిన్న ప్రజలను ఎడ్యుకేట్ చేసేసి వాళ్ళు లాస్ట్కు గుణాత్మకవాదం తుపాకులు వేసేసి అప్పుడు రాజ్యాన్ని కొట్టేయాలి. అది గుణాత్మకవాదం. అది అట్లా అయినా తెలుసు. కానీ మన భారతదేశంలో సాధ్యము కాదు. మన ప్రపంచంలో కూడా కానీ ఇందాక మీరు అన్నదానికైతే ఆన్సర్ ఇవ్వట్లేదు. అంటే నేను అడిగిన దానికి అమాయకులైన ప్రజలు అన్నారు, కానీ ఎడ్యుకేటెడ్ కూడా అక్కడ ఉన్నారు. ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా వెళ్ళి అన్నంలో కలిసిపోవాలి అని అంటే అసలు సమాజం ఎలా ఉంది బయట అన్నావు కదా. ఇప్పుడు నువ్వు కూడా ఎడ్యుకేటెడ్ కదా, నువ్వు ఎందుకు పోట్లేవు? మరి నువ్వు ఎందుకు పోట్లేవు? నా భావజాలం వేరే ఉంటుంది. అట్లాంటి వాళ్ళ భావజాలంలో కూడా కలుస్తుంది. ఇంకోటి చాలా మంది తెలియదు. చాలామందికి రష్యాలో ఏమైంది, చైనాలో ఉంది, ఇప్పుడు ప్రపంచంలో ఏమైంది, మరి పారిశ్రామిక విప్లవం ఏమైంది, మరి రేపు సమాజం ఎడిపోతుంది, మరి నిజంగా మన భారతదేశానికి ఏం కావాలి, క్యాపిటలిజం కావాలన్నా సోషలిజం కావాలన్నా ఇవన్నీ తెలిసిన వాళ్ళు పోరు. తర్వాత ఇంకెవరమ్మా ఇప్పుడు కమ్యూనిజం పుట్టిందని, భారతదేశంలో నక్సలిజం పుట్టిందని అనుకుంది కదా. ఎన్ని వర్గాలు చేరిపోయినాయి. రౌఫ్ వర్గం పోయేది,
యూసీసీ ఆర్ఐఎంఎల్ ఒక వర్గం ఉండే, ఏ దేవులపల్లి వెంకటేశ్వర అదే వర్గం ఉండే, చంద్రపుల్లారెడ్డి వర్గం ఉండే, చంద్రపుల్లారెడ్డి వర్గం, అందుకో మాయన్న అరుణదండాలో అన్న ఓ పుల్లి అదే వర్గం ఆయన వర్గం, పనిబాక్స్ వర్గం, రౌఫ్ వర్గం, ప్రజాప్రతివర్గ వర్గం, పైలావాసుదేవ వర్గం, రామచంద్ర వర్గం, రాధక్క వర్గం, ఇన్ని వర్గాలు ఒక వర్గం సంపాదించుకోవడం ఏడు సాధ్యమో చెప్పండి, ఏడు సాధ్యం చెప్పండి. అయితే నేను ఈ కమ్యూనిజం గురించి చెప్తాను. నేను వీళ్ళు చేసే పనులు ఏం చేద్దంటే, ఇప్పుడు వాళ్ళు ప్రజల ఉద్యమాలు చేస్తున్నారు, వాళ్ళకు ఆలోచన తప్పని ఒక ప్రజల గురించి తప్పిస్తూ చాలామంది లీడర్స్ ఉన్నారు, దాన్ని తప్పని అంటలేదు. కానీ దాని విధానం తప్పు, మార్గం తప్పు, దాన్ని సాధించే మార్గం తప్పు, సాధించలేము, దానివల్ల అమాయకుల ప్రాణాలు పోతాయని చెప్పేసి నేను అంటున్నా. ఒక పెద్ద ఆయన వీళ్ళ గురించి చెప్తాను, ఎందుకంటే ఇన్ని ముందు చెప్పిన ఎన్ని వర్గాలతో విడిపోయి వాళ్ళు కొట్టుకొని సావడం ఏం జరుగుతున్నాయి కదా. వాళ్ళు కొట్టుకొని పోయింది, వాళ్ళు చంపుకోవడం. ఇప్పుడు చంద్రపుల్లారెడ్డి వర్గానికి స్పైలా వర్గం పడదు, తర్వాత ఆ వర్గానికి ఈ వర్గం పడదు, చంపుకొని వస్తూ ఉన్నారు. ఒక చిన్న కథ చెప్తా వీళ్ళ గురించి. ఒక పెద్ద ఆయన చెప్తూ ఉంటాడు, సమాజం గురించి సమాజాన్ని మంచిగా ఉంచాలి, నేను దేశాన్ని మంచిగా ఉంచాలి, నేను చెప్తా అందరు వినాలని చెప్పేసి ఆయన శంకర్ని వేడుకుంటాడు. శంకరుడు ప్రత్యక్షమవుతాడు, అయ్యా నీకేం కావాలి, అంతగానో వేడుకుంటా, అంతగానో కష్టపడతాను, అంతగానో త్యాగం చేస్తాను చెప్పని శంకరుడు ఇతను అడుగుతాడు. ఏం లేదు, నేను చెప్తే మొత్తం వినాలి, మంచిగా నీ ఏది చెప్తే వినాలి, మొత్తం ఏరియా మొత్తం నేనే పరిపాలించి ఉండాలి, ఇక్కడ మంచి చెడులు మొత్తం నేనే చూసుకోవాలి అని అంటాడు. అయితే నేను ఏం చేయనని శంకరుడు అంటాడు. ఏం లేదు శంకర్, ఒక దుడ్డుగారు నాకు ఇచ్చేస్తాను అంటాడు. ఆ దుడ్డుగారు నీకు ఇస్తాను, నా దుడ్డుగారు నాకు ఇచ్చేయండి, నేను టింగుబూరు అంటే ఎవరు నీ ఓన్ మీద టింగుబూరు అంటే అది పోయి చంపి రావాలి అంతే అంటాడు. ఓకే నీకు దుడ్డుగారు ఇస్తాను, టింగుబూరు మంత్రం చెప్తాను అని శంకరుడు చెప్పిండి నాకు. అయితే ఈయన ఎక్సైనా క్యాండిడేట్గా ఇక దుడ్డుగారు పట్టుకొని తిరుగుతూ ఉండి, తిరిగి ఎక్కడ పడితే అక్కడ టింగుబూరు అంటాడు. ఈయనకు వ్యతిరేకంగా చచ్చిపోతారు. ఒక చచ్చిపోతా అంటే ఇక అప్పుడు మందాగా అలవాటు. కొంతమందికి ఇక బాగా మంచి చేయాలంటే వాళ్ళకు ఏదైతే కమ్యూనిజం భావజాలం ఉంటుందో, ఈయన కూడా ఒక మంచి మందు అలవాటు ఉందన్నట్టు. అప్పుడప్పుడు మందు ఆగేది. ఇక ఒకసారి చేపలు తీసుకొచ్చి చేపలు తీసుకొని ఇంటికాడ పెట్టగానే మందు ఆగాడు. పెట్టడానికి కర్రీ బాగాలేదట, కూర బాగాలేదట, మా భార్య టింగుబూరి ఉందట, భార్య చచ్చిపోయిందట. అంతకుముందు మిగతా వాళ్ళు ఇచ్చే చంపాడు. ఈ చంపినాక భార్య చచ్చిపోయినాక మంచిగా చికెన్ మటన్ మంచిగా తిన్నాడట, ఇక మంచిగా పడుకున్నాడట. మధ్యరాత్రి ఒకసారి బాగా మోషన్స్ పెట్టినాయట, మోషన్స్ పోయిందట. మళ్ళీ పండుకుంటే స్మెల్ వస్తుందట. అది ఎవడో అంతా స్మెల్ వస్తుంది, ఎవరు ఇక్కడ మోషన్ పెట్టింది ఇక్కడ అని కోపం వచ్చేసి ఈ మోషన్ పోయిన టింగుబూరు అన్నాడట. వాడు చచ్చిపోయినట్టు. అందుకనే వీళ్ళ సిద్ధాంతం కూడా లాస్ట్ చచ్చిపోయే సిద్ధాంతం, అది బతికే సిద్ధాంతం కాదు. పోరాడితే పోయేది కాదు, ప్రాణాలు పోతాయని మరొకసారి చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అమిత్ షా అనేది నక్సలిజం పోవాలని చెప్పాడు. నక్సలిజం పోవాలి, మావోయిజం అని మన దేశానికి పనికిరాదు. మన దేశ సంస్కృతిని, జాతిని సర్వనాశనం చేసే విధానాలు అనుకుంటాయి కాబట్టి అది పనికిరాదు. కాబట్టి కానీ చంపడం అనేది కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే ఒకసారి ఆగండి, ఆపరేషన్ సింధూర్ మనందరికీ బాగా మళ్ళీ నేను అదే చెప్తాను కదా, నువ్వు తుపాకు రాజ్యం పట్టి ఎవరిని చంపకపోతావు, అది చెప్పు నాకు, ఎవరిని చంపుతావు? ఓకే, అది కూడా చంపడం తప్పే కదా. వర్గశత్రువు నిర్మాణం నీ వర్గం ఎవరు చెప్పు నాకు ఒకసారి. వర్గశత్రువు నిలబడి వీళ్ళు వర్గశత్రువు కాదు, వీళ్ళని చంపాలి చెప్పిన మేము అందరం వస్తాం. అప్పుడు నైజాం ఉండి వర్గశత్రువు, అక్కడ జార చక్రవర్తి వర్గశత్రువు, ఇప్పుడు వర్గశత్రువు ఎవరు? సరే, అరే ఇప్పుడు ఆర్థిక నిత్యంలో వేస్తున్నాడు, నీకంటే వర్గం వానికంటే వర్గం ఇంకోటి ఉంది, ఇక ఓనుకోని కూడా చంపుకుంటే మనం చంపుకుంటూ పోతే ఏమొస్తుంది అని అంటున్నది. మనం చంపుకుంటూ పోతే ఏమొస్తుంది అనుకుంటున్నాను మీరు కదా. ఒకప్పుడు మొన్న రీసెంట్గా పాకిస్తాన్ వాళ్ళు మన మీద అంటే అమాయకులైన ప్రజలని దాదాపు 26 మందిని చంపేశారు కదా. చంపినప్పుడు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మనం చేసాము. వెంటనే ఉండి పాకిస్తాన్ వాళ్ళు ఇంకా మేము మీ జోలికి రామని చెప్పి వాళ్ళు ఒక లేఖ విడుదల చేయడం, మాట్లాడుకోవడం, చర్చించడం అనేవి జరిగినాయి. ఇన్ని జరిగినప్పుడు అవతల శత్రువు క్షమించిన మనము మన దాంట్లో మన భారతీయులైన వాళ్ళని మనం క్షమించలేమా? లేదు అని అంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడలేమా? శత్రువులకు వెన్నుపోటు మళ్ళీ రారు. ఒక 7-8 సంవత్సరాల దాకా వాళ్ళు నేర్చుకోరు. శత్రువులు చిన్న దెబ్బ దాకలే అంటే 7-8 సంవత్సరాల తర్వాత మళ్ళీ యథావిధిగా సాగుతుందా? నక్సలిజం అనేది, మతత్వం అనేది అన్ని దేశాన్ని పద్ధతి, మతత్వ తీవ్రవాదం అనేది, అంటే మన తీవ్రవాదం, మతత్వం అన్నింటినీ ఈ యొక్క దేశానికి అశాంతిని చూస్తుంది, శాంతి భద్రత సమస్యలకనే చూస్తుంది. అంటే మన ఏ ప్రభుత్వం అంతే కదా. ఎవరిని క్వశ్చన్ చేస్తున్నావు నువ్వు? కాంగ్రెస్ క్వశ్చన్ చేయి, అన్ని పార్టీలను క్వశ్చన్ చేయి, ఒకసారి అన్ని పార్టీలనే అడుగుతున్నాను. అంటే మన పౌరులను మనమే ఎట్లా చంపుకుంటాం? అన్ని పార్టీలు కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్టే కదా. తుపాకు కొట్టడం ద్వారా సాధ్యం కాదు, వాటికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు మనం వ్యవస్థ ద్వారా వాళ్ళని అనదొక్కుతామని అన్ని పార్టీలు అదే చెప్తున్నాయి కదా. రాజ్యాంగాన్ని రక్షిస్తామంటే అర్థమైంది మరే. తుపాకు కొట్టడం ద్వారా తీవ్రవాదాన్ని, అశాంతిని మేము నిర్మూలించి శాంతిని చేకూరుతామని అన్ని పార్టీలు అట్లా ఉంటున్నాయి. ఏదో ఒకటే కాదు కదా. మాట్లాడితే అయిపోతుంది కదా, కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. అదే కదా, వదిలిపెట్టి రామంటాను. తుపాకు బట్టి
అంటే నీకు ఎందుకు మరి తుపాకు వదిలిపెడతాను ఇప్పుడు మాట్లాడుకోలేదా చాలా మంది సరెండర్ అయ్యారని కూడా మాట్లాడుతున్నారు. సరెండర్ అయితే చేసుకుంటారు, దాని ఏముంది, సరెండర్ కమ్మంటారే కదా, అదే కదా అండి. తుపాకులు వదిలిపెట్టారు, రెండు వాళ్ళు తుపాకులు వదిలిపెట్టామంటారు, మీరు రామంటారు, సాధ్యం కాదు ఇది. తుపాకులు వదిలిపెడితేనే చాలా మంది తుపాకులు వచ్చి ఇలాంటి వాళ్ళు బయట పనిచేస్తలేరు చాలా మంది. మరి వీళ్ళని కూడా అదే అంటారు బయట లింగిని కక్ష కట్టి చంపుతారు, వీళ్ళేమన్నా చంపలేరు కదా. తుపాకు ఉన్నంతసేపే కక్ష కట్టి చంపట్లేదు అన్నా కూడా నిన్న మనం ఏదైతే చూసామో ట్విట్టర్ లో ట్వీట్ చేశారు మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు చాలా బాగా ట్వీట్ చేశారు. ఒకళ్ళు నక్సలిజాన్ని మేము ఖచ్చితంగా నిర్మూలిస్తామని చెప్పి, అదే విధంగా కంగ్రాట్స్ అని చెప్పి. లేదు, నక్సలిజం ఉండాలి అని కాదు, నక్సలిజం ఉండాలి అని కాదు, కానీ మనుషులని చంపడము. నేను నక్సలిజం గురించి మాట్లాడట్లేదు, మనుషులు చచ్చిపోతున్నారు. నక్సలిజం చేస్తాను, నక్సలిజం నిర్మూలిస్తామని చెప్తారు, నక్సలిజం ఉండకూడదని చెప్తారు. కానీ నిన్న చనిపోయిన తర్వాత ఎవరైతే ఇందాక నేను చెప్పాను ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, ఆయన చనిపోయారు. అంబాల కేశవరావు చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడే కదా వీళ్ళు ట్వీట్ చేసింది. అంతకుముందు చాలా మంది చనిపోయినా కూడా ఏ రోజు వాళ్ళు ట్వీట్ చేయలేదు. అంటే ప్రధాన కార్యదర్శి కమాండో చనిపోయారు కాబట్టే కదా వాళ్ళు ట్వీట్ చేశారు. అంటే ట్వీట్ చేసి వాళ్ళు స్లోగనే కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ శాంతికి కట్టుబడి ఉంటుంది, జాతీయత కట్టుబడి ఉంటుంది. దానికి వ్యతిరేకంగా చేసినా కానీ ఒక మద్దతు తీవ్రవాదం కానీ, విదేశీవాదం కానీ, విదేశీ తీవ్రవాదం కానీ, మద్దతు తీవ్రవాదం కానీ అది శాంతి భద్రతగానే పరిగణిస్తాయి. నువ్వు సామాజిక ఆర్థిక ఇప్పుడు రమ్మండి, వచ్చి ఒక డాక్యుమెంట్ తయారు చేయండి. మరి ఆర్థిక నక్సలిజం కానీ, నక్సలిజం ఎత్తుకునే సోకాల్ లీడర్స్ ఉంటారు పైన ఏ లీగల్ లీడర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకు విద్య కావాలి, చేయండి. ఇప్పుడు దేశంలో ఉన్నోనికి ఒక విద్య ఉంది, లేనికి విద్య ఉంది, కామన్ విద్య కావాలి, పోరాడండి, అది సాధించుకుందాం. తర్వాత ఆర్థిక అసమానతలు ఉన్నాయి, ఆర్థికంగా కొద్దిమంది చేతుల్లో డబ్బులు కేంద్రీకరించబడుతున్నాయి. మరి ఏం చేయాలి దాంట్లో? ఇప్పుడు దోసుకుంటే అప్పుడే మన ఇంట్లో అన్నో తమ్ముడు వాడు 4 ఎకరాలు తీసుకుంటే మనకు 1 ఎకరం ఇస్తాడు. తర్వాత మనం పెద్దగా వాడు ఇవ్వడు, పెద్దోడు అయిపోయి మొత్తం దోసుకుంటా ఉంటాడు. మనం చిన్నపిల్లలే, వీడు పెద్దోడైనా అన్న ఆస్తి అప్పటికే అన్న దోసుకుని దగ్గర పెట్టుకుంటా వాడు ఇంట్లో అన్న మనకి ఇయ్యాడిగా. ఈ 100 సంవత్సరాలు దోసుకొని దొరలు పూసుకొని ఇయ్యారు కాబట్టి వాళ్ళని ఎట్లా పీడించాలి, ఎట్లా వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలి, ఎట్లా దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేసుకోవాలి. ఆ ట్యాక్స్ తోటి ఈ మిగతా కింది ప్రజలు ఎట్లా డెవలప్ చేయాలి. భారతదేశంలో మీరు చూడమ్మా, ప్రపంచంలో ఎక్కడ లేని ట్యాక్స్ ఎగ్గొట్టే దేశం భారతదేశమే. అయ్యోలు పెద్దోళ్ళు. మరి ఎందుకని చెప్పి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టట్లేదు? ఎందుకు పెట్టలేదు? ఒకటేసారి కాదు కదా, ఇప్పటి నుంచి కదా. ఒకటేసారి కాదు అన్నప్పుడు ఇప్పుడు నక్సలిజము నక్సలైట్ల మీద అయితే ఒకటేసారి దృష్టి పెట్టి టార్గెట్ పెట్టి డేట్ పెట్టి డే పెడతారు. అవును, మరి దీని మీద చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు జిఎస్టీ రకరకాలు చేస్తూనే ఉన్నారు కదా. లేకపోతే ఎంత దగ్గర నుంచి మీరు ఇంతకుముందు చూడండి. నిజంగా భారతదేశం అభివృద్ధి చెంది ప్రజలలో ఎలాంటి బాధ లేదు, ఏదైనా ఉన్నా రాజకీయ నాయకులు మమ్మల్ని కాపాడుకొస్తున్నారు అన్న రోజు ఖచ్చితంగా నక్సలిజం అనేది ఉండకపోవచ్చేమో. ఎందుకంటే వాళ్ళకి ఇక పని ఉండదు. ఎవరికి నక్సలిజానికి దీనికి సంబంధం ఏంటమ్మా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పేదోన్నాయి. ఇలా భారతీయ జనతా పార్టీ ఏ కుంభకోణం చేస్తలే. 3G 3 లక్షల కుంభకోణం ఎక్కడ చేయలే, 4G 3 లక్షల కుంభం ఎవరు చేయలే, బయ్యారు 3 లక్షల కోట్ల కుంభకోణం ఎక్కడ చేయలే భారతీయ జనతా పార్టీ. ఇక్కడ భూముల్ని ఆస్తులు విదేశాలకు అంటగట్లే, సియాచిన్ అక్సెస్ ఆయనలే, పిఓకు వానికేయలే భారతీయ జనతా పార్టీ. ఎక్కడ ఏ మంత్రి కూడా ఒక్క పైసా కూడా అవినీతి చేసి చూపించామంటే ఇమ్మీడియట్లీ రిమూవ్ చేస్తే ప్రభుత్వం. ఎక్కడ ఏ మంత్రి కానీ 100 కోట్ల 1000 కోట్ల కుంభకోణం చెప్పండి అంటుంది. ఇటువంటి కుంభకోణాలు మీరు కాంగ్రెస్లో జరిగినాయి, మిగతా కుటుంబ పార్టీలు జరిగినాయి. ఛత్తీస్గఢ్ ఉండరు, ఆంధ్రప్రదేశ్ ఉండరు, లీగల్. మరి ఎందుకని చెప్పి అక్కడే టార్గెట్ చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ ఎందుకు టార్గెట్? ఎందుకు అక్కడ తుపాకు పెట్టుకున్నారు కదా, అక్కడ చేస్తారు. ఎక్కడ అక్కడ ఉన్న మినరల్స్ కోసం అని చెప్పి మళ్ళీ అదంతా కూడా అక్కడ నుంచి అందరు మావోయిస్టులు కానీ అందరు వెళ్ళిపోతే అప్పుడు ఆ ల్యాండ్ ని మళ్ళీ ఎవరికైనా ఇవ్వచ్చు, ప్రైవేట్ సంస్థలకు ఇవ్వచ్చు. నరేంద్ర మోడీకి ఇస్తున్నాడు. నరేంద్ర మోడీ తీసుకోమంటారు, ఆయన భార్య పిల్లలు ఉండరా, ఏదైతే ఆయన హిస్టరీ క్రియేట్ చేస్తాడు. ఆయన జాతి హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు, దేశం యొక్క చరిత్రను నిర్మిస్తుండే. ఆయన కుటుంబ చరిత్రను నిర్మించలే. ఇప్పుడు చంద్రబాబు ఉండు, జగన్ ఉండాలి, కుటుంబం చరిత్రను నిర్మిస్తారు. నా కుటుంబం, నా కొడుకు, నా బిడ్డ 1,00,000 కోట్లు కావాలి, 1,000 కోట్లు కావాలి అని. అక్కడ అఖిలేష్ యాదవ్ వాళ్ళు 1,00,000 కోట్లు చేసుకు వాళ్ళ చరిత్ర, నా కుటుంబం నేనే వెళ్ళాలి. నేను ఇప్పుడు చంద్రబాబు నా కుటుంబం నేను పరిపాలించాలి. ఇట్లా వాళ్ళ కుటుంబ చరిత్రను వాళ్ళు నిర్మించుకుంటారు, దేశ చరిత్రను ఆయన కూడా నిర్మించుకుంటారు. కానీ ఆయనకేం స్వార్థం కాదు. శాంతి భద్రతలు, దేశము, అభివృద్ధి,
తర్వాత గ్రామీణ అభివృద్ధి, కింది ప్రజల అభివృద్ధి, అట్టడు పాగాలను అణిగిమణిగి ఉన్న ప్రజలను అభివృద్ధి చేయడము, అంత్యోద్యమం, ఇది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. కాబట్టి ఏంటంటే ఏ వ్యవస్థ కూడా కుటుంబ స్థితికి పోవద్దు, వ్యక్తి స్థితికి పోవద్దు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఇంత త్యాగం చేసిన వాళ్ళకు వాళ్ళ మీద అబండాలు వేయద్దు. ఇది వీళ్ళే కాదు, మరి ఎంతకుముందు అన్ని పార్టీలు కూడా అట్టే చేసినాయి. ఇంకా ఘోరాతి ఘోరంగా వాళ్ళు చెప్పిన ఇంకేమన్నాడు, నక్సలైట్ల దేశభక్తులు అన్నాడా ఏమన్నా నేను అన్నాడు ఎన్టీ రామారావు నక్సలైట్లు దేశభక్తుడు అని చెప్పారు కదా, నక్సలైట్లు దేశభక్తుడు అని చెప్పారు. మరి నక్సలైట్ని అధికంగా కాల్సిన ఎన్టీఆర్ పిల్లలు బీజేపీ హయాంలో 540 మంది నక్సలైట్లు చనిపోయారు అని చెప్పి కూడా ఉంటావచ్చమ్మా. ఇప్పుడు చెప్పండి, మరి ఎవరు చంపారు? ఇప్పుడు ఎక్కువ మోతాదులో ఎవరు చంపారు? ఆ లెక్కలు నేను పోలేను, ఆ లెక్కలు పోలేను. అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఎవరు ఎక్కువ చనిపోయారు, ఎవరు హయాంలో చనిపోయారు అని అడిగారు. చంద్రబాబు గవర్నమెంట్ లో లేదా టీఆర్ఎస్ టీడీపీ గవర్నమెంట్ లో 1000 మంది చచ్చిపోయినట, కాంగ్రెస్ గవర్నమెంట్ లో 2000 మంది చనిపోయారంట. ఇప్పుడు ఏమంటావు, నువ్వేమంటావు? ఇప్పుడు అలా మనం లెక్కలేసి చెప్పలేము, నేను అదంటే నేను లెక్కలేసి చెప్పలేము కదా. నేను అంటే అది కూడా పేపర్లో వచ్చింది, చూసినాను. ఎన్టీఆర్ గవర్నమెంట్ ఎప్పుడు అంటే ఫేక్ కౌంటర్స్ అనుకోవచ్చా, భయపెడుతున్నారు అని అనుకోవచ్చా? ఫేక్ కౌంట్ ఎంతమంది వచ్చావు అంత అదే మాట్లాడు, నువ్వు వేరే మాట్లాడకు. బీజేపీ గవర్నమెంట్ అన్నాడు, మిగతా పార్టీ మిగతా గవర్నమెంట్ 1000 మంది చచ్చిపోయారు తెలుసా మీకు? అక్కడ 1500 మంది చచ్చిపోయారు టీడీపీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ 1200 మంది చచ్చిపోయారు. దాన్నే ఉంటావు, ఆ లెక్కలే ఉంటావు. మరి నువ్వు లెక్కల గురించి అడగదు, లెక్కల గురించి అడగకు, లెక్కల గురించి అనకు. నువ్వు విధానం గురించి మాట్లాడదా, విధానం గురించి మాట్లాడదా అంతే. ఇప్పుడు ఏ ఎర్రజెండా పేరు పెట్టుకున్నదో ఆ ఎర్రజెండా ప్రభుత్వం ఫస్ట్ ఎన్కౌంటర్ చేసింది అక్కడ పశ్చిమ బెంగాల్లో. మళ్ళీ వాళ్ళు ఎన్కౌంటర్ చేద్దాం, వాళ్ళే ఆ కమ్యూనిస్టులో సిపిఐ అంటారు. మళ్ళీ నువ్వు సిపిఐ గవర్నమెంట్లో నువ్వు ఎన్కౌంటర్ చేస్తావు అక్కడ పశ్చిమ బెంగాల్లో, వాళ్ళు లేకుండా చేస్తావు, వాళ్ళని పారదోలుతావు, లేకుంటే వాళ్ళు ఇటు వస్తారు. మళ్ళీ అదే సిపిఐ మళ్ళీ ఎన్కౌంటర్ చేద్దాం బీజేపీలు అంటారు. మళ్ళీ అదే కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మళ్ళీ గద్దరం లేదా, కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపోయ దోపిడి దొంగో నీ రూపమేమో తెలిసిపోయా గద్దరం అనలేదా? అన్నారు కదా. మరి కాంగ్రెస్ తిట్టలేదా? సరే వాళ్ళ బిడ్డ కాంగ్రెస్లో పంపించి అది వేరే విషయం అనుకోండి, పోయింది కదా. మరి వీళ్ళకంటే ఎక్కువ నాకు అర్థం కాదు. కానీ ఎక్కువ నక్సలైట్లు పోరాడింది కాంగ్రెస్ దొరలకు భూస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్మ పోరాడింది. 1000 మంది చచ్చిపోయారు. నువ్వు 100 అంటారు బీజేపీ, 1000 మంది చచ్చిపోయారు. మరి వీళ్ళే మళ్ళీ ఇది చేయదు అటు రకరకాలుగా అంటూ ఉంటారు. వాళ్ళకి విధానం ఉండదు, పార్టీలకు బీజేపీ ఉన్నది ఖచ్చితంగా ఒక విధానం ఉంటుంది. వీళ్ళు నక్సలైట్లు లేపుతారు, మళ్ళీ వీళ్ళే చంపుతారు, తర్వాత పేదరికాన్ని లేపుతారు, పేదరికం నుంచి వీరే మాట్లాడతారు. తర్వాత ఇందిరాగాంధీ బింద్రవాళ్ళని క్రియేట్ చేస్తూ ఉంటుంది, మళ్ళీ వాళ్ళని లేకుండా చేద్దాం ఉంటుంది, మళ్ళీ రకరకాల భావజాలను లేపుతుంది, మళ్ళీ తొక్కేద్దామని చూస్తుంది, దేశాన్ని విడగొడుతుంది, మళ్ళీ దేశం విడగొట్టే తీవ్రవాదం లేపుతుంది, భావజాలను లేపుతుంది, మళ్ళీ దాన్ని అణచేయాలని చెప్తుంది. మళ్ళీ ఇట్లా అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. కమ్యూనిజం ఒక కన్ఫ్యూజన్, ఎర్రజెండా ఏట్లా కలిసింది, కమ్యూనిజం కాట్లా కలిసింది. ఆ మాటలే మనకు దేశానికి సరిపోవు, సమాజానికి సరిపోవు అవన్నీ. సో ఈ మోడ్రన్ విధానంలో ఇప్పుడున్న ఏదైతే సొసైటీ ఉందో మోడ్రన్ సొసైటీ, ఈ సొసైటీలో నక్సలిజం అనేది ఇప్పుడు ఉంటే బాగుంటుందా, ఉండకుంటే బాగుంటుందా? అరే ఎట్లా ఉంటుందమ్మా ఉండే తుపాకీ పట్టం నక్సలిజం విధానమే మళ్ళీ బుక్ అడుగుతాయింది. నక్సలిజం తుపాకీ పట్టి పోరాడాలి, తుపాకీ పట్టి రాజ్యం కావాలి, సాధ్యం కాదు అంటే అది తట్టుకోలేరు. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు పోతారు వీళ్ళని. వీళ్ళ మంది నమ్మాల కేశవరావు కూడా ప్రజల కోసం ఆలోచించి ఈ విధంగా త్యాగం చేశారు. వాళ్ళు తెగించి వాళ్ళ తెగింపు అనేది త్యాగం అనేది ఎవరు విమర్శించరు. కానీ ఆ సిద్ధాంతం తప్పది, అది సాధ్యం కాదు. అది నువ్వు రాజ్యాధికారం సాధించడం సాధ్యం. కానీ యువత అటు అట్రాక్ట్ అవ్వడానికి అయితే మనం చూస్తున్నాం ఈ మధ్య కాలాలలో ఉస్మానియా యూనివర్సిటీలోనే, ఎక్కడో కాదు ఉస్మానియా యూనివర్సిటీలోనే కొంతమంది ఖచ్చితంగా ఎన్కౌంటర్స్ ఆపాలని చెప్తున్న విద్యార్థులు ఉన్నారు. కొంతమంది చెయ్యాలి, అలానే చెయ్యాలి, నక్సలిజం మనకి వద్దు అనే విద్యార్థులు ఉన్నారు. తిరిగి మాట్లాడతారమ్మా. మన జనరల్గా ఏంటంటే జనరల్గా ఆలోచిద్దాం మనము. ఓకే, మనం ఇక్కడ డ్రోన్ సిస్టమ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రంగంలో మనిషి ఎక్కడ ఉన్నా కానీ తెలుసుకొని వాళ్ళ అమెరికా మీదనే చైనా మీదనే మనం బాంబేస్ రాగలుగుతాం. పాకిస్తాన్ మీద ఎక్కడ బాంబులు ఇక్కడే ఉంది, మన దగ్గర బాంబులు పంపి రాలేరా వ్యవస్థ, మీరు రాలేదా? కాబట్టి నువ్వు తుపాకు పెట్టి వాళ్ళతో పెట్టుకోకు, వ్యవస్థ మీద పెట్టుకోకు, తుపాకు పెట్టి పోరాడకు, తుపాకు పక్కకు పెట్టి ఉద్యమాలు చేపించి ప్రజల దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయమ్మా, ఆ సమస్యలు సాధిస్తాయి. జనరల్గా ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి ఇచ్చిన ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క వ్యవస్థలో ప్రతి వ్యక్తికి ప్రతి ఒక్క పిల్లగాడు కూడా ఉన్నోని పిల్లగాడు లేనోని పిల్లగాడు సమానం. ఇలా ఎమ్మెల్యే కొడుకు మంత్రి కొడుకు ఏ స్కూల్ చదువుతున్నారు, లేనోడి కొడుకు ఆదివాసీ దళితులు కూడా కింది వాళ్ళు కూడా సంచార జాతర కూడా అదే స్కూల్లో చదవాలి. అప్పుడు రాజ్యాంగంలో సమానత్వం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్కూల్ పెట్టారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఒకటి పెట్టారు చూసారా మీరు? అటువంటి స్కూల్స్ పెట్టాలి. ఇంకా దాంట్లో ఇంకా వీళ్ళు వస్తారు చేయాలి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్ పెద్దవి పెట్టినాం అనుకో, 50 ఎకరాల స్కూళ్ళు, టీచింగ్ ఎయిడ్స్, కోర్ట్స్, మంచి మంచి గేమ్స్ గల కోర్ట్స్ అవుతుంది, తర్వాత టీచింగ్ ఎయిడ్స్, కంప్యూటర్స్, ల్యాబ్స్, ప్రొజెక్టర్స్, పిల్లలకు మంచిగా అర్థమయ్యే విధంగా కాన్సెప్ట్ ఎడ్యుకేషను, యోగా, మెడిటేషను, తర్వాత దాంట్లోనే ఒక మిలిటరీ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ వరకు NCCA, NCB సర్టిఫికేట్ అటువంటి మిలిటరీ
ట్రైనింగ్ ఇచ్చేసి ఆ 2 సర్టిఫికేట్లు ఇంటర్మీడియట్ వరకు దాంట్లో చదివేటట్టుండి ఇట్లా మంచి భోజనం ఉండి మధ్యాహ్నం మంచి పౌష్టిక భోజనం ఉండి ఆటలు నేర్పి అవసరం ఉంటే హాస్టల్ ఉంటారా ఇంటికి పోతా అని బస్సు ఫెసిలిటీ కల్పించేసి ఇట్లా ఉంచండి. ఎందుకు నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చేరు? అట్లా ఆటోమేటిక్గా ఉన్నోడు లేనోడు ఒకటే స్కూల్ అయినప్పుడు అందరికీ ఒకటే పోటీ ఉంటుంది. అందరికీ ఒకటే పోటీనప్పుడు కొట్టుకుంటారు. ఓనుకో నువ్వు మిలిటరీ ట్రైనింగ్ ఇస్తావు, ఓనుకో హోంగార్డ్ ట్రైనింగ్ ఇస్తావు, అదే కాకి బట్టలు అదే తుపాకీ, ఓనుకో పోలీస్ ట్రైనింగ్ ఇస్తావి, ఓనుకో కమాండర్స్ ట్రైనింగ్ ఇస్తావి, ఒకరిని బ్లాక్ కమాండర్ ఇస్తావి, ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇస్తావి. ఎవడు కాలుతారా ఎక్కువ? మిలిటరీ ట్రైనింగ్ కాలుస్తారు. పోలీస్ జాబులు కాలుస్తారా? కాలలేరు కదా. ఇప్పుడు మొత్తం అదే. కాబట్టి ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా అట్లా తప్పది. అటు భారతదేశంలో ఉన్న ఇటువంటి డైవర్సిటీ ఎడ్యుకేషన్ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఎస్సీ కొడుకు హాస్టల్, బీసీ కొడుకు హాస్టల్, తర్వాత అక్రిడ్ పబ్లిక్ స్కూళ్ళు, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళు, ఈ స్కూలు, నారాయణ, చైతన్య, రకరకాల స్కూల్స్ ఎంత అవసరమా? ఇది చాలా తప్పది. అంటే వీళ్ళందరూ బాగా డబ్బులు లేదంటే వ్యాపారమయం చేసుకోరు. రాజ్యాంగాన్ని తర్వాత ప్రభుత్వంలో అనుకూలంగా మార్చుకొని విద్యని వ్యాపారమయం చేసుకుని 40-50 సంవత్సరాలు ఎటువంటి స్కూల్స్ ఉండడం లేవు కదా, అందరూ ఒకటే స్కూల్లో ఉంటాయి. అప్పుడు కెపాసిటీ తెలిసిపోతుంది. ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా తొక్కిపడతారు. అయితే అంటే మంచి పోస్టులు, మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారం మొత్తము ఇక్కడ చదివిన వాళ్ళు వస్తారు. నువ్వు ఐఐటి కానీ ఐఎం కానీ మంచి రాజకీయ నాయకులు బాగా డబ్బు ఉన్న వాళ్ళు అక్కడి వాళ్ళ రాజకీయ నాయకులు కావడం కానీ, విదేశాలు పోవడం కానీ, విదేశ వ్యాపారం చేయడం కానీ, తర్వాత స్వదేశాలు కంపెనీలు పెట్టడం కానీ మొత్తం ఆ లేయర్లో వస్తారా. వీళ్ళ కొత్త టెక్నాలజీ వస్తుంది. ఐరన్ డోమ్ అని, ఐరన్ బీమ్ అని, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ అని, సైబర్ సెక్యూరిటీ అని రకరకాల టెక్నాలజీ వస్తుంది. ఈ టెక్నాలజీ వీళ్ళందరూ పోవద్దా అంటున్నారు. ఇప్పుడు మెకాలే ఎడ్యుకేషన్ ఉంది. ఆనాడు బ్రిటిష్ వాడు మెకాలే ఎడ్యుకేషన్ పెట్టి ఏం చేశారంటే ఈ చదువుకున్న వాళ్ళంతా బ్రిటిష్ వారి కింద పనిచేయాలి. బ్రిటిష్ వారి కింద గుమస్తాలుగాను వాళ్ళకి సేవకులుగా పనిచేయాలి. బ్రిటిష్ వారు దోసుకున్నానికి వీళ్ళు సేవకులుగా పనిచేయాలి. ఈనాటి ఎడ్యుకేషన్ కూడా బాగా డబ్బున్న వాళ్ళకు ఈ నాయకులకు డబ్బున్న వ్యాపారవేత్తల కింద వీళ్ళు పనిచేయాలి చదువుకున్న వాళ్ళు. అంతేగా ఎవరు బీటెక్ చేసినా కానీ వాళ్ళు కంపెనీ సాధిస్తలేడు, కంపెనీ పెడతలేరు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేసిన, మెకానికల్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ రకరకాల ఇంజనీరింగ్ చేసి బయట వెళ్తారు. లేకపోతే రకరకాల ఎడ్యుకేషన్ బయటకుని వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యవస్థ వాళ్ళకి లేదు. వాళ్ళకు ఇంటర్ప్రైనర్ కాలేకపోతాడు, పారిశ్రామికవేత్త కాలేకపోతాడు. ఏమవుతాడు? నువ్వు 100% మంది బీటెక్ పనిచేసిన వాళ్ళు చూడండి, 80% మంది బయట తిరుగుతారు. మామూలు ఉద్యోగాలు చేస్తారు, రియల్ ఎస్టేట్ చేస్తారు, జొమాటో అని, తర్వాత ట్రక్స్ అని, కార్ డ్రైవింగ్ అని, మళ్ళీ డబ్బున్న కింద పనిచేస్తారు. నువ్వు ఎంత పెద్ద చదువు అయినా కానీ డబ్బున్న కింద పని చూస్తుంది. 80% డబ్బున్న కింద బానిసలుగా పనిచేస్తారు. హోటల్లో పనిచేయడం, బార్లో పనిచేయడం. బీటెక్ చేసి పోలీసు ఉద్యోగం చేసి ఏంటండి? బీటెక్ దీనికి సంబంధం ఉందా? ఒక బీటెక్ చేసి హోటల్లో పనిచేయడం ఏంటండి? ఒక బీటెక్ చేసి ఎంతమంది బీటెక్ చేసి పనిచేస్తారు లెక్క చేయండి. అంటే ఎడ్యుకేషన్ ఎంత ఘోరంగా ఉంది. అంటే బ్రిటిష్ వాడు పెట్టిన మెకాల ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్ అట్లా బానిసలు చేస్తారు. ఇప్పుడు కూడా చదువు చేసి డబ్బులు కదా బానిసలు చేస్తారు కదా. కాబట్టి ఏంటంటే ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద మానవ వనరుల దేశంలో ఈ విద్య అనేది ఒక సంపద లెక్క భావించాలి. ఒక విద్య అని ఒక సంపద, అంటే రేపటి యాసెట్ అట్లా భావించాలి తప్ప కానీ ఏదో వాళ్ళకు రాజ్యాంగ ప్రకారం చదువు చెప్పాలి, ఏదో సోషల్ న్యాయం చేయాలి, సోషల్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు చేసినా తప్పది. విద్యకు డబ్బు కేటాయించాలి. మంచి విద్య కింది స్థాయి ప్రజలు కూడా ఆలేకపోవాలంటది. కనీసం కింది ప్రజలకు, పిల్లలకు కూడా ఆ పిల్లకన్నా సమానత్వం కావాలి. సమాన ఎడ్యుకేషన్ ఉండాలి. సమాన ఎడ్యుకేషన్ అప్పుడు ఉన్నోడు లేనోడు అందరూ అన్న చెల్ల అక్క తమ్ముడు ఉంటుంది. తర్వాత ఆ సమాన ఎడ్యుకేషన్ అప్పుడు అదే విధంగా అదే భావజాలంతో అదే సబ్రాతో ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత కూడా ఫ్రెండ్లీగా చిన్నోడు పెద్దోడు ఏంద్రా బాబు ఏంద్రాబాయ్ అన్న తమ్ముడు అని పిలుచుకుంటూ ఉంటారు. చిన్నోడు పెద్దోడు దొరడు కొడుకు కానీ పటేల్ కొడుకు కానీ లేనోడు కానీ ఎమ్మెల్యే కొడుకు కానీ మామూలు కొడుకు కానీ ప్రేమగా పిలుచుకుంటుంది. అలా ఆత్మీయత వస్తుంది. ఇంకోటి ఆ జాతీయ భావంతో ఒకటే స్కూల్లో చదివితే వాళ్ళు మంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు, ఒక సాఫ్ట్వేర్ లీడర్ అవుతారు, పొలిటికల్ లీడర్ అవుతాడు, లేకపోతే ఒక బిజినెస్ లీడర్ అవుతాడు. ఇలాంటి లీడర్ని తయారు చేసేసి ఒకవేళ ఇంత జనాభా కూడా ప్రపంచానికి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇలాంటి లీడర్స్ మొత్తం అక్కడక్కడ కంపెనీలు పెట్టుకుంటాం. మనం అమెరికా కంపెనీ మనకది, మనం పోయి అక్కడ కంపెనీ పెట్టుకుంటాం. ప్రపంచం మొత్తం మీద ఆఫ్రికా దేశాల్లో, తూర్పాసియా దేశాల్లో, యూరోప్ దేశాల్లో, అమెరికాలో కానీ అటువంటి దేశాల్లో మన వాళ్ళు కంపెనీ పెట్టుకోవాలి. ఇంకెన్ని రోజులు అదే కంపెనీలు, అదే వలస రాజ్యాల కింద, అదే మల్టీనేషనల్ కంపెనీల కింద, మల్టీనేషనల్ కంపెనీలు కూడా డైరెక్ట్ ఉద్యోగాలు కూడా రావడం వల్ల ఆ చేసే వాళ్ళ కింద మళ్ళీ వీళ్ళు పనిచేయాలి. ఈ నిరుద్యోగులు అటువంటి వ్యవస్థ మన తయారైంది. కాబట్టి విద్యా వ్యవస్థను నిర్వీర్యపరచకుండా ఈ దేశ సంపద రేపటి సంపద అని విద్యను భావించేసి అలాంటి సంపదని మానవులను విద్య ద్వారా నిర్మించేసి ఇట్లా ప్రపంచానికి ఎగుమతి చేయాలి. మనం అన్ని రకాలుగా ఇట్లా అనంతమైన సూర్యరశ్మి, అనంతమైన గాలి ఉంటుంది. ఆ గాలితో అనంతమైన శక్తిని మనం తయారు చేసుకుని ఉత్పత్తులు చేసి సమాజానికి ఎగుమతి చేయాలి. అటువంటి విప్లవం కోసము, విద్యా విప్లవం కోసం పోరాడదాం, సమానత్వ విప్లవం కోసం పోరాడి ఇట్లా సాధించుకున్నాం తప్ప ఆ డబ్బు నోడి అంటే ఏడు ఎట్లా దూసుకొని బిర్రగా పట్టుకుంటున్నాడు. ఎట్లా పెట్టుకోలేం? మనం ఒక మంచి వ్యవస్థ నిర్మించుకొని డబ్బున్న దగ్గర మంచిగా ట్యాక్స్ చేసుకొని ఆ ట్యాక్స్ ఎక్కువ వీళ్ళకు లేని వాళ్ళకి ఇచ్చేయాలి. జర్మనీలో 40% ట్యాక్స్ ఇస్తారు, అమెరికాలో 30% ట్యాక్స్ వస్తుంది. మన దేశంలో ఏ కార్పొరేట్ సంస్థ, ఎన్ని కార్పొరేట్ సంస్థలు నిజంగా కడతానేమో ట్యాక్స్?
కట్టవు. 45% ట్యాక్స్ ఎగ్గొడతారు డబ్బు ఉన్నోళ్ళే. పేదోడు మంచిగా కడతాడు, డబ్బు కడతాడు, ట్యాక్స్ కడతాడు పేదోడు. మనం బట్టలు వేసుకుని ట్యాక్స్ కడతాం, సబ్బు కొనుక్కుని ట్యాక్స్ కడతాం. పేదోడు ఎక్కడ ట్యాక్స్ ఎగ్గొట్టాడు, బాగా దోసుకుంటాడే. వాళ్ళకు రాజకీయ నాయకులు జోడించి, ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయాలకు వస్తారు ఎందుకని దోసుకుందానికి, వ్యాపారం చేసుకుందాం రాజకీయాలకు వాడు సేవ చేయలేడు. అట్లా కాబట్టి ఏంటంటే వ్యాపారవేత్తలు వ్యాపార దృష్టితోటి రాజకీయాలకు సేవ చేయలేడు, సేవతో వస్తే సేవ చేస్తాడు. ఆ విధంగా సేవ చూస్తూనే నరేంద్ర మోడీ గారు రోడ్డు ఊడ్చి ఆకలి ఊడ్చి టీలు అమ్మిన ఆయన ఒక ప్రధానమంత్రి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి వస్తుంది. తర్వాత కూలి పని చేసి తోటల పని చేసినామా ఎక్కడైందామా రాష్ట్రపతి అయింది. పేదోడు పేపర్ అమ్ముకుంటారు, సైకిల్ మీద పేపర్ అమ్ముకుంటే రాష్ట్రపతి చేసింది అది భారతీయ జనతా పార్టీ. ఎంతోమంది లేని వాళ్ళని కూడా ఉన్న స్థాయిలో తీర్చిదిద్దాలి. అటువంటి ఎడ్యుకేషన్ కావాలి. ఒక భారతీయ జనతా పార్టీ సరిపోదు, ఒక విద్యా వ్యవస్థ ఎంత సిస్టమ్ మారాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కామన్ ఎడ్యుకేషన్ కోసం భారతీయ జనతా పార్టీ ఉన్నది. అది కానీ వీళ్ళంతా వ్యతిరేకిస్తాం. 2 కామన్ ఎడ్యుకేషన్ పెడతాయి మద్రాసులు. మళ్ళీ కామన్ ఎడ్యుకేషన్ వాళ్ళు చదవద్దు కదా, వాళ్ళు ఎక్కడ వాళ్ళు మద్రాసు చదవాలి. మద్రాసాలు ఏంటి, మరి తుర్క మద్రాసాలలో ముస్లిం మద్రాసాలలో మొత్తం తీవ్రవాదం చెప్తారు వాళ్ళు అరబ్ తప్ప వేరేది ఏం లేదు. కాబట్టి వాళ్ళ కోసం కామన్ ఎడ్యుకేషన్ వద్దంటారు వీళ్ళు. వాళ్ళ కోసం అంటే ఇక్కడ కామన్ ఎడ్యుకేషన్ వద్దంటారు. మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇటువంటి ఎడ్యుకేషన్ కావాలి కదా, దీని వద్దంటారు. మళ్ళీ కామన్ ఎడ్యుకేషన్ అసలు వస్తే కామన్ ఎడ్యుకేషన్ వస్తేనే అందరి సమాన ఎడ్యుకేషన్ అన్నిట్లా భాగస్వామ్యం ఏర్పడుతుంది. కింది ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి భాగస్వామ్యం ఏర్పడుతుంది, వాళ్ళు లీడర్లు అవుతారు. అది వద్దంటారు మళ్ళీ మిగతా పార్టీలు. వాళ్ళకందరికీ మిగతా కొంతమంది సపోర్ట్ మళ్ళీ. కాబట్టి ఏంటంటే భారతీయ జనతా పార్టీ కామన్ ఎడ్యుకేషన్, కామన్ సివిల్ కోడ్, అవినీతి, తర్వాత ఆర్థిక కొద్దిమంది చేతులు ఉండొద్దు, రాజకీయ నాయకులు అవినీతి ఉండొద్దు. అట్లా కుటుంబ పార్టీల వల్ల ఏం జరుగుతూ ఉంటాయి, కుటుంబ పార్టీల వ్యతిరేకం ఇవన్నీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు. భారతీయ జనతా పార్టీ భారతదేశం యొక్క ప్రజల పార్టీ. అది ప్రజల పార్టీ, ఏ కుటుంబ పార్టీ కాదు. నందమూరి కాదు, యోగిది కాదు, అద్వానీ కాదు, వాజ్పేయిది కాదు, ఎవరిది కాదు, ప్రజలది అది వ్యవస్థ అట్లా. కాబట్టి ఆ విధానం భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క దాంట్లో ఒక క్లారిటీ ఉంటుంది. నక్సలిజం ఏదైతే ఉంది, ఒక విద్య అవుతుంది, వైద్యం అవుతుంది, విదేశ విధానాల తర్వాత క్లారిటీ ఉంటుంది. ఈ కన్ఫ్యూజ్లు అంతా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజనిజం, కమ్యూనిస్టు కాంగ్రెస్ నుంచి పుట్టిన ఈ కొమ్మలు అవుతుంది మొత్తం కన్ఫ్యూజ్ చేసి ప్రజలు మొత్తం ఆగమని చేసి ఈరోజు నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని రకరకాల అంటూ ఉంటుంది. అది తప్పది, కళ్ళు తెరవండి. ఇవాళ మేధావులు అంటారు ఆ తుపాకి బట్టి నువ్వు సాధిస్తావా ఆయన అంటాడు. ఎవరైనా నాగేశ్వరరావా చెప్పాలి మరి, నాగేశ్వరరావు గారు చెప్పాలి కదా. ఇప్పుడు ఢిల్లీలో వీళ్ళ బొమ్మలు ఎందుకు ఉంటాయి, ఢిల్లీలో హుమాయూన్ బొమ్మ ఎందుకు ఉంటుంది, అక్బర్ రోడ్ ఎందుకు ఉంటుంది, ఫిరోజ్ తుగ్లక్ రోడ్ ఎందుకు ఉండాలి, ఎందుకు పెట్టాలని చెప్పండి ఒకసారి. ఏ దేశం వల్ల స్వంతం వచ్చిన తర్వాత ఆ దేశాన్ని దోపిడీ చేసిన విగ్రహాలను కానీ రూల్ పేర్లు పెట్టుకుంటారు. ఏదైనా దేశం వల్ల ఏ దేశంలో పెట్టుకోరు, మన దేశంలో పెడితే సపోర్ట్ చేయరు. మళ్ళీ అట్లా వీళ్ళకి ఒక జాతీయ బాధ ఉండదు, ఏది ఉండదు. విమర్శించాలంటే బీజేపీని విమర్శించాలని సిద్ధాంతం పెట్టుకొని ఒక విధానం పెట్టుకొని అంటారు తప్ప ఇది నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థ తన పని తాను చేసుకుంటామని చెప్తాడు. అది అన్ని పార్టీలు చేస్తున్నాయి, భారతీయ జనతా కూడా అదే చేస్తుంది. మీరు ఎవరిని తప్పాల్సిన అవసరం లేదు. అనవసరంగా మీరు కన్ఫ్యూజ్ కావద్దని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చెప్తున్నాయి. ఈ యొక్క కుటుంబ పార్టీలు, దోపిడీ చేసే పార్టీలు వీళ్ళు దేశం గురించి ఆలోచించారు, సమాజం గురించి ఆలోచించారు. ఆలోచిస్తే ఖచ్చితంగా ఉండాలి మరి అట్లా. కాబట్టి భారతీయ జనతా పార్టీ సరైన విధానం ఉంటుంది ఈ అన్నిటి మీద. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. వచ్చి పిలవంగానే వచ్చి మరి ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు అయింది. రైట్. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వేచ్ఛ టీవీ.